స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు పేరట మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇదొక స్పెషల్ ఎపిసోడ్ అండి. మన మధ్య ఎక్స్ హిందూ దండి శివ గారు ఉన్నారు. మరి ఆయన కట్టర్ హిందూగా చాన్నాళ్ళు క్రైస్తవ్యం మీద ఎంతగానో విషం కక్కారు. అటు తర్వాత ప్రభువు దర్శించడంతో మార్పునుంది. ఒక పౌలు వలె మరి ఎలాగైతే ఆయన పరివర్తన పొందాడో ఆ విధంగా పరివర్తన పొంది క్రిస్టియానిటీ కోసం బ్రతుకుతారని ముందుకొచ్చారు. ఆ నా సహోదరులకి నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ క్రిస్టియానిటీలోకి వెల్కమ్ చెప్తూ ఆయన పరిచయం చేస్తానండి. ఒకసారి ఆయన పరిచయం చేసుకుందాం. బ్రదర్ వందనాలు బ్రదర్. మరి దండి శివ అనే పేరుతో మీరు ఎన్నో పాత జీవితంలో మీరు ఎక్స్ హిందూగా ఉన్నారు, అంటే హిందూగా ఉన్నారు. అప్పుడు హిందూగా ఉన్నారు, ఇప్పుడు ఎక్స్ హిందూ క్రిస్టియానిటీలోకి వచ్చారు. మా సంస్థ తరపున, మా సంఘం తరపున ఈ కార్యక్రమానికి మీకు స్వాగతం పలుకుతున్నానండి. వెల్కమ్ టు అవర్ షో. యా, మైక్ ఆన్ చేసి మాట్లాడండి సార్ ఒకసారి. రైట్, వన్స్ అగైన్ ఆన్. యా, మీకు చూసిన ప్రేక్షకులకి యేసయ్య వారి యొక్క పాదచరణములను స్మరిస్తూ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సార్. అలాగే మరి ఇప్పుడు ప్రజెంట్ ఆయన పేరు మర్దుక్. ఆయన్ని ఇంటర్వ్యూ చేయడానికి మన మధ్య బ్రదర్ హనీ జాన్సన్ గారు ఉన్నారు. ఆయన కూడా ఆహ్వానిద్దాం. బ్రదర్ హనీ జాన్సన్ గారు వందనాలు బ్రదర్. అందరికీ వందనాలండి. ఈరోజు ఎక్స్ హిందూగా మర్దుక్, ఎక్స్ హిందూ మర్దుక్, అలాగే అలియాస్ దండి శివ. మరి ఈయన గురించి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఒక చర్చాంశం అయిందని చెప్పాలి. గతంలో ఆర్ఎస్ఎస్ అనే ఒక భయంకర హిందుత్వ సంస్థ, క్రైస్తవ వ్యతిరేక సంస్థ, అలాంటి సంస్థలో పనిచేసి ప్రభు పిలుపు మేరకు ఈరోజు ప్రభు పాదచరణాల చెంత ఆయన జీవితాన్ని సమర్పించుకొని క్రైస్తవ ప్రపంచాన్ని, మరి నేను కూడా అందులో ఒక పాలిభాగస్తుడిని, నేను కూడా ప్రభునందు ఉన్నానని ఎందరో ఇలాంటి వారిని మార్చినటువంటి ప్రభు తనను కూడా మార్చి క్రైస్తవ్యంలోకి తీసుకుని వచ్చి మనతో ఈరోజు కూర్చోబెట్టి తన యొక్క అనుభవాలు, క్రీస్తునందున్న అనుభవాలు, గత కాలపు చేదు జ్ఞాపకాలు, వాటిని పంచుకోవడానికి మన ముందున్నారు. మరి వారిని ఈరోజు ఇంటర్వ్యూ చేయడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మొదటిగా ప్రభు అయిన యేసుక్రీస్తునందు తండ్రి అయిన దేవునికి హృదయపూర్వక ధన్యవాదాలు. తదుపరి వీక్షిస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు, స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దండి శివ గారు, గత కాలంలో పేరది, ఇప్పుడు మర్దుక్, అంటే క్రీస్తునందు ఉన్నటువంటి ఒక మార్పు చెందిన వ్యక్తిగా, పరిణతి చెందిన వ్యక్తిగా, క్రీస్తునందు బ్రతుకుతున్న వ్యక్తిగా, గత చేదు అనుభవాల నుంచి మధుర జ్ఞాపకాల్లోనికి ప్రభునందు ఎలా అడుగుపెట్టారు, ఇవన్నీ కూడా మనం ఒక్కొక్కటి ఆయన అడుగుదాం. మరి ఒక్కొక్కటి మనం ప్రశ్నిస్తూ వెళ్దాం. మరి థ్యాంక్ యూ అండి, నాకు అవకాశం ఇచ్చినటువంటి బ్రదర్ జాన్ కొయ్య గారికి, అలాగే మర్దుక్ గారికి, వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. మంచి పరిచయాన్ని మనకి ఇచ్చిన హనీ జాన్సన్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. మరి మనం ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. ప్రేక్షకులారా, మీరు కూడా ఏమైనా ఆయన ప్రశ్నించాలంటే ప్రశ్నించవచ్చు. అసలు ఏం జరుగుతుంది, గ్రౌండ్లో ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకుందాం. ఈ కార్యక్రమం ద్వారా మనం దేశంలో ఒక శాంతిని నెలకొల్పాలి. మనందరము దేశం యొక్క శ్రేయస్సు కోసం కష్టపడాలి. భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న మన దేశాన్ని కాపాడాలి. చాలా రోజుల నుంచి మన దేశం అల్లకొలగా ఉంది. ఎలాగంటే మతాల మధ్య చిచ్చు, మనల్ని విడదీసి పాలిస్తున్నారు అని చెప్పచ్చు ఈజీగా. అసలు గ్రౌండ్లో ఏం జరుగుతుందో మన మర్దుక్ గారికి అడిగి మనం తెలుసుకుందామండి. మరి కొన్ని ప్రశ్నలు మేము ఆయన్ని అడుగుతాం, బ్రదర్ మిమ్మల్ని అడుగుతాం. బ్రదర్ హనీ జాన్సన్ గారు ప్రశ్నిస్తారు. మీరు మొహమాట పడకుండా మీ అనుభవాల్ని, అలాగే మీ గ్రౌండ్లో ఏం జరుగుతుంది, అసలు ఈ మత కలహాలు ఎలా సృష్టించాలనుకుంటున్నారు, మనల్ని ఎలా విడదీస్తున్నారు, మతం పేరట జరుగుతున్న అరాచకం ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనే విషయాల్ని బ్రదర్ అడుగుతారు. బ్రదర్ ఆర్ టు హనీ జాన్సన్ గారు. బ్రదర్ అడగండి బ్రదర్. చాలా సంతోషం అండి. చాలా గతం చూసి ఇప్పుడు మాట్లాడడానికి చాలా ఒక విధంగా భయం వేస్తుంది, ఒక విధంగా సంతోషం అనిపిస్తుంది. ఏం జరుగుతుంది అనే విషయాల్ని బ్రదర్ అడుగుతారు. బ్రదర్ ఆర్ టు హనీ జాన్సన్ గారు. బ్రదర్ అడగండి బ్రదర్. చాలా సంతోషం అండి. మర్దుక్ గారు, దండి శివ అనగానే చాలా గతం చూసి ఇప్పుడు మాట్లాడడానికి చాలా ఒక విధంగా భయం వేస్తుంది, ఒక విధంగా సంతోషం అనిపిస్తుంది. ఈ భయానక జీవితం నుంచి మీరు వచ్చినప్పుడు గత కాలంలో ఎన్ని అనుభవాలు మీరు చూసుంటారు. తదుపరి అది నేను గత మాటల్లో చెప్పాను, చేదు అనుభవాలు, తీపి జ్ఞాపకాలని.
ఈ చేదు అనుభవాలను ముందు పంచుకుంటూ తీపి జ్ఞాపకాల్లో అడుగు పెడదాం. మొదటిగా మీ చేదు అనుభవాలనే నేను ప్రశ్నించాలని అనుకుంటున్నాను. గతంలో మీరు ఆర్ఎస్ఎస్లో పనిచేశారని మాకు తెలిసింది. సో దాని గురించి కొన్ని మాటలు మీతో నేను మాట్లాడుతూ ఒక్కొక్కటిగా ప్రశ్న వేస్తాను. మీ యొక్క సమాధానాలు వినాలని చాలామంది ఎదురు చూస్తున్నారు. మీరు ఏ రిలీజియస్ ఆర్గనైజేషన్లోనైనా పనిచేశారా? మొదట ఏ రిలీజియస్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, అందులో ఏ రిలీజన్ సంబంధించినటువంటి ఆర్గనైజేషన్లో ఏమైనా మీరు పనిచేసిన అనుభవాలు మీకు ఉన్నాయా? ఎస్, ముందుగా అనిల్ జన్సన్ గారిని తర్వాత కొయ్య గారిని ఇలాగా కలవడం అనేది నేను ఎప్పుడు ఊహించలేదు. అనిల్ జన్సన్ గారి ఒక అడ్రస్ ఒకప్పుడు చాలా వెతికాను నేను, అది వేరే రీజన్లు అండి. సో ఇప్పుడు ఆయన ప్రశ్నకి సమాధానం ఏంటంటే అది దేవుని కృప, ఈ రోజులో ఉన్నామంటే. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అనేది హైదరాబాద్లో ఉన్నప్పుడు దాదాపు బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్తు అలాంటి విషయంలో నేను యాక్టివిటీస్ ఉండేవాడిని. రిజిస్టర్ అయితే లేదు, అందులో నేను మెంబర్ అయితే కాదు, కానీ అలాంటి యాక్టివిటీస్కి ఫస్ట్ ఉండేవాడిని నేను. అప్పుడే ఇంకా అట్రాక్ట్ అవుతున్నా. తర్వాత ఈ లవ్ జిహాద్కి వ్యతిరేకంగా కావచ్చు, ఆవుల్ని తీసుకెళ్ళడం, సరఫరా తీసుకెళ్ళేటప్పుడు ఆ లారీని ఆపడం, ఆ ట్రక్స్ ఆపడం, తర్వాత వ్యాన్లు ఆపడం, ఇలాగ యాక్టివిటీస్. తర్వాత ఎక్కడో ఫిలిం నగర్లో ఏదో ఆంజనేయ స్వామి గుడి, ఇది టెంపుల్స్ మీద ఏదో అటాక్ జరుగుతున్నాయి ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి వీరోచితంగా పోరాడడం, లాఠీలు దెబ్బలు తినడం, లోపలికి వెళ్ళడం, మళ్ళీ ఎవరో కాస్త బీజేపీ నాయకులు లేదంటే ఎవరో కొంచెం తెలిసిన వాళ్ళు కాస్త ఫోన్ చేస్తే మళ్ళీ బయటికి రావడం, లేదంటే మళ్ళీ ఉంటారు కదా మరి అభి అన్న అలాంటి వాళ్ళు కాల్ చేసినప్పుడు వెంటనే మళ్ళీ రిలీజ్ బయటకు రావడం, ఇదే ఉండేదన్నమాట. అభి అంటే అభిమన్యు సేన అనే ఒక ఛానల్ ఉంది కాదు, ఇంకో ఉన్నారులేదు సాయి గౌడ్ అని చెప్పి అన్న, నాకు అలాంటి వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు ఎవరైనా కాల్ చేసినప్పుడు బయటకు వచ్చేసేవాళ్ళం. ఓకే. సో అది పక్కన పెడితే, సో అలాగ అక్కడ నేను అఫీషియల్గా అయితే నేను అక్కడ సంస్థలో ఇప్పుడు ఆర్ఎస్ఎస్లో వింగ్స్ ఉన్నాయి. ఓకే. యూనో ఇప్పుడు మన ఇది అనిల్ జన్సన్ గారు అన్నట్టు ఆర్ఎస్ఎస్ అని అన్నట్టు అందులో అప్పుడు అఫీషియల్గా అయితే లేదు. బట్ విషయం ఏంటంటే అక్కడ బజరంగ దళ్ అయినా కానీ, విశ్వ హిందూ పరిషత్ అయినా కానీ ఆర్ఎస్ఎస్లో వింగ్, ఇన్స్టంట్ యాక్షన్ టీమ్ అవి. ఓకే, ఇస్లాం అయినా సరే, క్రిస్టియానిటీ అయినా సరే తొందరగా స్పాట్లో దిగి వెంటనే యాక్షన్ తీసుకునే టీం, అగ్రెసివ్ టీం అనొచ్చు ఒక రకంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ ఉన్నారు, ఏబీవీపీ అఖిల భారత విద్యా పరిషత్, తర్వాత ఎస్టీ అంటే మామూలుగా మనం ఏజెన్సీ ఏరియాలో మనం షెడ్యూల్డ్ ట్రైబ్ అంటాం కదా, వాళ్ళ కోసం వనవాసి కళ్యాణి అని చెప్పి అదొక టీం ఉంటుంది, మహిళలకు ఒక టీం ఉంటుంది. తర్వాత సేవా సంఘం అని చెప్పి వైనాడు తుఫాన్లు అలాంటివి వచ్చినప్పుడు మీరు చూడొచ్చు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒక నిష్ఠ, ఒక త్యాగ గుణాలతో వాళ్ళు సేవ చేస్తూనే ఉంటారు. అట్ ది సేమ్ టైం నేను చేసిన సంస్థ ఏంటంటే ఇది మామూలు సమరసత సేవ. ఓకే, ఇది కూడా ఆర్ఎస్ఎస్లో ఒక వింగ్. ఇది కూడా రీసెంట్గా ఆర్ఎస్ఎస్ సంస్థ వాళ్ళు దీన్ని ఏమంటారు టైఅప్ చేసుకున్నారు, ఇంక్లూడ్ చేసుకున్నారు. ఇది ఇప్పుడు ఇవి రెండు కలిపి ధర్మ జాగరణ అనే పేరు మీద, ఇది యాక్చువల్లీ ఒక ఆంధ్రప్రదేశే కాదు, ఆ ఎంటైర్ ఇండియాలో జరుగుతుంది. ఇది ఎంటైర్ ఇండియా ధర్మ జాగరణ అనే పేరు మీద, బట్ ఆంధ్రప్రదేశ్లో మాత్రం సమరసత సేవ పేరు మీద నడుస్తుంది. ఎస్, నేను అనిల్ జన్సన్ గారు అడిగిన దానికి ఇది చెప్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. మీరు మొదటి ప్రశ్న చాలా చక్కటి సమాధానం ఇచ్చారు. అంటే హిందూ జాగరణ అంటే హిందువుల్ని జాగరూకతం చేసి ఉన్న ఎదుటి రిలీజన్స్ ఏవైతే ఉంటాయో, హిందువులుగా ఉన్నవారు ఎవరైతే అవి అట్రాక్ట్ అయ్యి మారుతారో అలాంటి వారిని ఆపడానికి, లేకపోతే ఆ సంస్థల మీద ఏవైతే ఉంటాయో వాటి మీద ఒక విధంగా దాడి చేయడానికి, వ్యతిరేకించడానికి తను పనిచేసినట్టుగా కొన్ని సంస్థల పేరు కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఆలస్యం చేయకుండా రెండవ ప్రశ్న కూడా సంధిద్దాం. హిందూ ఎక్స్ట్రీమిస్ట్గా ఎప్పుడు మారారు, ఎందుకు మారారు అసలు మీరు? ఓకే, గుడ్ క్వశ్చన్ సార్. నేను హైదరాబాద్లో యాక్చువల్లీ మేము ఇక్కడ నుంచి మా ప్రాపర్ ఇక్కడే, డాడీ వచ్చేసి నాన్నగారు ప్రాపర్ అంతా ఇక్కడే, మన పెందుర్తి వేపకుంట సైడ్. సో విషయం ఏంటంటే అటు సైడ్ నేను పెరిగినంత బోయినపల్లి, అప్పుడంతా ఇంకా అంత పెద్ద సిటీ ఏం కాదు అది, మేము పోరగాళ్ళు ఉన్నప్పుడు. ఓకే, నేను ఎక్స్ట్రీమిస్ట్ నవంబర్ డేస్. ఓకే, బట్ కట్టర్ అంటే నా హిందూ మతం మాదే ఏది కోట్లు సంవత్సరాల నుంచి, లక్షల సంవత్సరాల నుంచి ఇలాంటి ఆలోచనలు ఎలా వచ్చిందంటే, మామూలుగా సోదరులు మతం మార్చేస్తున్నారు మాకంటూ అసలు ఇది ఎప్పటి నుంచి వచ్చిందంటే, లైక్ మీకు ఐడియా ఉంటుంది అనిల్ జన్సన్ గారు, మామూలుగా ఇప్పుడు కరోనా కావచ్చు ఇలాంటి అప్పుడు ఫేస్బుక్ లో పోస్ట్లు వచ్చాయి, పోస్ట్లు వచ్చాయి మన సనాతన ధర్మానికి ఏదో అవుతుందని చెప్పి, లేదంటే వీళ్ళు దేశాన్ని కబలిస్తున్నారు, వీళ్ళు మత మార్పిడి ఎక్కువ చేస్తున్నారు, హిందూకు బచావ్ లేకపోతే దేశ్ కో బచావ్. సో అలాగా ఇలా చేసేవాళ్ళు. తర్వాత భాస్కర్ రాజు గారు అని చెప్పి, అట్ సేమ్ నా పుస్తకాలు అంటే చాలా ఇష్టం నాకు. ఓకే, ఈ పుస్తకాలు బాగా చదివాను. కొన్ని పుస్తకాలు ఎంఈఆర్ శాస్త్రి గారు అని చెప్పి ఆయన అప్పట్లో కొన్ని, తర్వాత గుండె ఆయన ఎవరు ఒక సీనియర్ సిటిజన్ ఆయన ఉంటాడు, ఆయన కొన్ని ప్రభావితం అయ్యాయండి. ఓకే, కొన్ని ప్రభావితం అయ్యాయి. ఈ సోషల్ మీడియాల ద్వారా కొంచెం ఎక్కువ నేను తీసుకున్నా. అందులో ఎప్పుడైతే ఈ సోషల్ మీడియా యూట్యూబ్స్ వచ్చాయో, యూనో ఓకే, ఇప్పుడు యూట్యూబ్ ఇవన్నీ రావడం, వీళ్ళు అగ్రెసివ్గా చెప్పడం, వీళ్ళు సోషల్ మీడియా ఒక మూమెంట్ వచ్చి ఇలా అగ్రెసివ్గా చెప్పడం. అట్ సేమ్ టైం నేను ఇంకా ఈ బీజేపీ, కట్టర్ బీజేపీ, తర్వాత బజరంగ దళ్ జాయిన్ అవ్వడం మెల్లమెల్లగా. ఇక నాకు హిందూ నుంచి హిందుత్వ థాట్స్ ఇంకా ఎక్కువైపోయింది నాకు. ఇప్పుడు ఎక్స్ట్రీమిస్ట్ కట్టర్ హిందూ అంటే ఒక సెక్యులర్, ఇది నా భారతదేశం, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా, జైన్ అయినా, యుద్ధ అయినా, జ్యూస్ అయినా, ఎవరైనా సరే అందరూ ఇది నా భారతదేశం, అందరూ నా పౌరులు, వీఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వీఆర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ వేర్ ఇండియన్స్ అని ఏదైతే నేను ప్రమాణ స్వీకారం చేశాను స్కూల్లో,
అలాంటి నా బ్రదర్స్ అండ్ సిస్టర్ని హింసించేదాకా నేను కట్టర్ హిందూ అయిపోయాను. ఓకే ఓకే. ఎస్ బ్రదర్, కట్టర్ హిందూ అయ్యానని అన్నారు, బాగుంది. మీరు చాలా కార్యాలు చేశారని విన్నాం. ఇక మీ ధర్మాలను కాపాడాలని అనుకునేటప్పుడు ఇతర ధర్మాల మీద దాడి చేయవలసిన అవసరం ఏముంది? ఈ ధర్మాన్ని కాపాడాలని అనుకున్నప్పుడు ఇతర ధర్మాల మీద దాడి చేయవలసిన అవసరం ఏముంది అసలు? ఇప్పుడు మీరు ఏమన్నారంటే భారతదేశంలో ఉన్న అందరూ కూడా మన వాళ్ళు ఏ కులమైనా, ఏ మతమైనా ఎవరైనా సరే మనవారు అనుకున్నాను. ఒక బౌద్ధ, జైన్, జొరాస్ట్రియన్, జ్యూస్, క్రిస్టియన్, ముస్లిం ఇలా ఎవరైనా సరే మనవారు అనుకున్నప్పుడు భారతదేశం మా మాతృభూమి, అందరూ సోదరులు అన్నప్పుడు మరి మతాన్ని ఎందుకు దీనికి తీసుకొచ్చారు? ఈ మతం కోసం ఇతర మతాల మీద ఇతర మతాల మీద లేదా ఈ ధర్మం కోసం ఇతర మతాల మీద ఎందుకు దాడి చేయాలని, కట్టర్ హిందూగా మారాలన్నది ఎందుకు దాన్ని సిద్ధాంతంగా తీసుకున్నారు మీరు? ఎస్. సో గుడ్ క్వశ్చన్ అండి. చాలా చక్కగా అడుగుతున్నారు మన అనిల్ జాన్సన్ గారు. మరి ఇతర మతాల పట్ల దాడి చేసేంత ఆ థాట్స్ ఎలాగంటే, మామూలుగా మనం కట్టరు అంటే కొంచెం ఎక్స్ట్రీమిస్ట్ మెల్లమెల్లగా నా మతమే నా మతము, నా ధర్మమే నా ధర్మము అనేది ఎలా వచ్చిందంటే, అప్పటికి నాకు కొన్ని బోధనలు, కొన్ని ఎలా థాట్స్ అంటే, వీళ్ళు మతం మార్చేస్తున్నారు, ఓకే, క్రైస్తవులైనా మతం మార్చేస్తున్నారు, ఓకే, ముస్లింలైనా సరే మతం మార్చేస్తున్నారు, సో వాళ్ళు పెరిగిపోతున్నారు, వీళ్ళు క్రైస్తవులేమో మతం మార్చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఇలా నాకు థాట్స్ చెప్పేవాళ్ళు. అంటే క్లాస్లో మీకు అంటే టీచింగ్స్ అయ్యాయా? ఎస్. అంటే అప్పట్లో మనం బోయినపల్లిలో ఉన్నప్పుడు టీచింగ్ కరెక్ట్ కాదు. ఎప్పుడైతే నేను ఈ సంస్థ నేను చెప్పాను కదా, ఇప్పుడు ఇందాక నేను చెప్పిన సంస్థలో అయినప్పుడు అప్పుడు వాళ్ళ శిక్షణ తరగతులు ఉంటుంది, సపరేట్ ట్రైనింగ్ ఉంటుంది, ఎలా మతం మార్చాలి, ఎలా ఒక మతాన్ని ఎలాగా క్షీణింపచేయాలని కూడా చెప్తారనమాట. ఓకే. సో ఆ ఇతర మతాన్ని అంటే ఇప్పుడు వాళ్ళు పెరిగిపోతున్నారు, సో వాళ్ళు కన్వర్ట్ చేస్తున్నారు, తర్వాత వాళ్ళ మతాన్ని మార్చేస్తున్నారు, సో వాళ్ళు పెరిగిపోతున్నారు, వాళ్ళు ఆపాలి. వాళ్ళు అసలు క్రైస్తవం అనేది దేశానికి పట్టిన దరిద్రం, పాషాండ మతాలు అనేది దేశానికి పట్టిన క్యాన్సర్, ఇది ఏ రోజైనా సరే నా దేశానికి చాలా పెద్ద ట్యూమర్ అనేది నాకు చెప్పేవారు. అంటే మిమ్మల్ని మోటివేషన్ చేసేవారు, మోటివేషన్ క్లాస్ నేను అలా మోటివేట్ అయ్యా. అంటే బోర్డు పెట్టి కూడా చెప్పేవారు, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవారు అండి. క్రైస్తవుల మీద తప్పుడు సమాచారంతో మీకు వాళ్ళ మీద శత్రుత్వం కలిగించే మాటలు చెప్పినప్పుడు మీతో పాటు ట్రైనింగ్ అవుతున్నవారు అవ్వచ్చు, ఇలాగా మీతో కార్యకలాపాలు చేసేవాళ్ళు అవ్వచ్చు, మీకు తప్పు కదా అని అనిపించలేదా? వాళ్ళు చెప్తుంది తప్పు కదా అని అనిపించలేదా? అనిపించినప్పుడు మీరు ఎలాగ మీ మనసాక్షిని చంపుకునేవాళ్ళు? ఒక ధర్మ పరిరక్షణ అనే భావంతో ఉంటూ తప్పుడు మాటల్ని, తప్పుడు సమాచారాన్ని వ్యతిరేకించి మీ మనసాక్షిని చంపుకొని, భక్తిని చంపుకొని ఎలాగ మతదారులకి మీరు ప్రేరేపణ కలిగేవాళ్ళు? సో సార్, అది మీరు అడిగింది మానవత్వ కోణంలో కూడా దీన్ని తీసుకున్నా తప్పే. ఓకే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా తీసుకున్నా ఇది తప్పే, ఇల్లీగల్. దిస్ ఇస్ నాట్ ఇల్లీగల్. సో మనం అలా తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్, మనిషిలో ఒక ఎలా అంటే గుణం ఎలా ఉంటుందంటే, మామూలుగా హ్యూమన్ సైకాలజీ ప్రకారం చూసుకుంటే, నా ధర్మం క్షీణిస్తుంది, నా ధర్మానికి ఇతరులు ఇలాగా ఇప్పుడు ఇతరుల వల్ల నా దేశానికి, నా ధర్మానికి హాని జరుగుతూ ఉంది, ఏదో ఒక రోజు వీళ్ళంతా మొత్తాన్ని కొంపముంచేస్తారు ఏదో రోజు అని అన్నప్పుడు, మరి అలాంటి మాటలు, అలాంటి ప్రబోధం, అలాంటి దానికి అలాంటి మాటలు మనం విన్నప్పుడు మీరు అది ఎవరైనా సరే కట్టరుగా ఉంటారు. సో అప్పుడు నాకు అలాంటి ఆలోచన వచ్చేది కాదు, ఇది తప్పు కదా అనే ఆలోచన వచ్చేది కాదు. ఎస్, దిస్ ఇస్ రైట్ అండ్ వాట్ ఐ విల్ డూ, దిస్ ఇస్ ఆల్ మై కంట్రీ, ఫర్ కంట్రీ అండ్ దిస్ ఆల్ మై ధర్మాన్ని ఫీల్ అయ్యేవాడిని, ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాడిని. ఎస్. మరొక ప్రశ్న బ్రదర్, మీకు ఇప్పుడు మీరు చెప్పిందంతా బాగుంది. అంటే ఇతర మతాల మీద లేదంటే ఇతర ధర్మాల మీద దాడి చేయడం అనేది తప్పు అని రాజ్యాంగ ప్రకారం మానవత్వంగా చూస్తే తప్పని మీకు అనిపించినప్పటికీ కూడా కొన్ని మోటివేషన్స్ వల్ల, అంటే వారు ఇచ్చే స్పీచెస్ కానీ వారు మిమ్మల్ని మోటివేట్ చేసే విధానం కానీ అలాగే ఉంటుందని దానికి మీరు ప్రభావితం అయ్యారన్నదే మీరు చెప్పిన మాటలు మాకు అర్థమైంది. పోతే ఇలా మిమ్మల్ని ప్రభావితం చేసింది ఫేస్బుక్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల, లేకపోతే డాక్టర్ భాస్కర్ రాజు అనే వీళ్ళు ఉన్నారు కదా కొంతమంది ఫేస్బుక్లో, వాళ్ళు ఆయన ఒక్కడనే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా హిందూ అని అనకుండా హిందుత్వ భావజాలాల్ని రెచ్చగొడుతూ, మీరు ఇంకా చెప్పారు కదా పాషాండ మతాలు, ఆ మతాలన్నింటినీ కూడా మన భారతదేశంలోంచి ఉండకుండా మరి ఇతర మతాలు తోసేయాలి, లేకపోతే భారతదేశానికి ఇతర మతాలకి సంబంధం లేదని ఇలాగ హిందుత్వ భావజాలంతో గత కాలంలో ఫేస్బుక్ ఇన్ఫర్మేషన్స్, అందులో ఇంకా చెప్పాలంటే ఈ మధ్యకాలం అంటే వాట్సాప్ యూనివర్సిటీస్ కూడా వచ్చాయి, ఈ రాకముందు ఇవన్నీ కూడా ఫేక్ ఇన్ఫర్మేషన్స్ అవన్నీ కూడా, అంటే అలా అంత భయంకరంగా మిమ్మల్ని ప్రభావితం చేయడానికి సోషల్ మీడియాలో, ఫేస్బుక్ లేకపోతే ఈ యొక్క సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క వాట్సాప్ ఇలాంటి ప్రసార మాధ్యమాలు ఏమైనా మీ మీద ప్రభావితం చూపాయా అన్నది మా ప్రశ్న అండి. ఒక్క ఫేస్బుక్ ఒకటి కాదండి, ఇలాంటి ప్రసార మాధ్యమాలు అని కూడా కాదు. చిన్నప్పుడు నాకు పోరాటం ఉన్నప్పుడు నాకు ఇప్పటికీ యాదున్నది, జనంత వల్ల కాస్త స్వార్థ ప్రకటిస్తున్నారు భయ అంటే, లేదంటే మన వీధిలో కాలం వస్తుంటే ఇదేది విదేశీ మతం ఏంటిది అసహ్యం అనేది ఉంటుంది. క్రిస్టియానిటీ అంటే మామూలుగా ఇదేదో విదేశీ మతం ఇది, లేదంటే ఆయన ఏ దేవుడు ఆయన, ఇలాంటిది నార్మల్గానే ఇప్పుడు కొంచెం తగ్గిందేమో అలాగా అనడం, ఫీల్ అవ్వడం, ఎందుకంటే సంఖ్య పెరిగింది కాబట్టి.
ఇప్పుడు ఇది మనదే, మన దాంట్లో పుట్టింది అన్నట్టుగా సంఖ్య పెరిగింది. మీకు కొంచెం గుర్తెచ్చుకుంటే నాకైతే బాగా మస్తు గుర్తున్నది. చిన్నప్పుడు మామూలు విదేశీ మతం అని చెప్పి, లేదంటే దీనికి వీళ్ళు పైసలు ఇచ్చి కన్వర్ట్ చేస్తారు రాబాయ్, వీళ్ళు రేషన్ ఇచ్చి కన్వర్ట్ చేస్తారు, తర్వాత వీళ్ళు ప్రలోభంతో కన్వర్ట్ చేస్తారు. సో వీళ్ళు టార్గెట్ అంతా ఏదో ఫారిన్ నుంచి ఫండ్ వస్తుంది, సో ఫారిన్ ఫండ్ వస్తుంది, వీళ్ళు కన్వర్ట్ చేస్తారు. వీళ్ళు బతకనికి అవ్వదు, వీళ్ళకి చేసుకుని తినని కావదు, వీళ్ళంతా ఇదే మతం మార్చడం. అందులో ఏమైనా ఎప్పుడు చూసినా వేసుకుంటా పాసిమాలు వేసుకుని ఇవన్నీ ఇలాగా ఉంటాయి. ఇవన్నీ మాకు అవుతూ ఉంటుంది అనమాట. బ్రదర్, మీరు చెప్పింది బాగుంది, కానీ ఇక్కడ చిన్న క్లారిఫికేషన్ ఇచ్చి నేను ముందుకు వెళ్తాను. ఇంకొక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. ఇలా చిన్నప్పటి నుంచి ఈ రైస్ బ్యాగులు ఇచ్చి ఇవి ఇచ్చి అవి ఇచ్చి అన్నది అసలు చాలా తప్పండి. అది మేమందరూ కూడా ఈ దేశంలో చూసుకుంటే మేము జాన్ కోయ గారు కానివ్వండి, నాతో నేను కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, ఇతరత్ర ఉన్న వాళ్ళందరూ కూడా అలా యేసుక్రీస్తుని అంగీకరించిన వాళ్ళం మేమైతే కాదు. కానీ ఇవి కేవలం ఒక కల్పిత భావంతో లేదా రెచ్చగొట్టే ధోరణితో ఇలా ప్రతి వారి మీద చేస్తున్నదని అయితే నేను క్లారిటీ ఇవ్వగలను. ప్రతి వారు కూడా ఇప్పుడు మీరు ఎలాగైతే దండి శివాగా గతంలో ఉన్న మీరు ఇప్పుడు మృతుకుకి ఎలా పిలువబడ్డారో, అలాగే దేవుడు అనేకుల్ని మార్చి తీసుకొని రావడం జరిగింది. ఇది ప్రపంచానికి కూడా తెలియాలి. మీరు కూడా ఇంకోసారి చెప్పినప్పుడు ఈ మాటలు కూడా దయతో చెప్పండి అందరికీ. ఇంకో చిన్న ప్రశ్న అండి, మీ చేతి మీద నాకు ఇప్పుడు కనబడ్డది టాటూ ఉంది సార్. ఏంటి ఆ టాటూ గురించి మాకు తెలుసుకోవాలని ఉంది, కొంచెం చెప్తారా? మీ చేతి మీద టాటూ వేసి ఉంది కదా, అది ఒకసారి మాకు చూపిస్తే. నేను చూశాను, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నాను, మీరు మాట్లాడుతున్నప్పుడు చూశాను నేను ఆ టాటూ గురించి. అసలు ఏది చూడండి, మీకు త్రిశూలం చూశాను, తర్వాత వద్దులేండి హిందూ మతం వాళ్ళు పొద్దున గుర్తుపెట్టుకుని దీని ఆధారం కూడా అయినా సరే లైవ్ మూలంగా చెప్తున్నా, ఈ టాటూ చూసి మీరు నన్ను ఐడెంటిఫై చేసిన మొత్తం ఈ శరీరం యేసుక్రీస్తు వారు మొత్తం ఒక్కసారి డస్ట్బిన్ లో వాడుకుంటే చాలా నన్ను ఈ జీవితానికి. గుడ్, ఓకే. ఇది టాటూ సార్, ఇది నేను హరిద్వార్ వెళ్ళినప్పుడు ఎంచుకున్నానండి. వెరీ గుడ్. హరిద్వార్ వెళ్ళినప్పుడు నేను బుల్లెట్ వేసుకుని బైక్ వేసుకుని చార్ధామ్ యాత్ర వెళ్ళాను. సో అప్పుడు ఎంచుకున్నది ఇది. సరే, నిజంగా ఇది కుంభమేళంలో ఎంచుకున్నది. వెరీ గుడ్. ఇంకో టాటూ ఉందండి, ఇంకోటి. వెరీ గుడ్. అసలు నేను ఇదే చూసాను, ఇంకొకటి ఉందా? వెరీ గుడ్. సెకండ్ హ్యాండ్ మీ ఇక్కడ కూడా ఉంది, మీ దీని మీద కూడా. వెరీ గుడ్. అంటే మీరు ఎంతగా ఆ భావజాలానికి ప్రభావితం అయ్యారు అన్నది అర్థమైంది. సో దీని గురించి ఇక మీరు ఒక మంచి మాట అన్నారు, చాలా ఆనందం అనిపించింది ప్రేక్షకులారా. ఎంత మంచి మాట చెప్పారంటే, కట్టర్ హిందూగా బ్రతికిన దండి శివ గారు గతంలో, ఇప్పుడు మర్దుక గారు ఏం మాట చెప్పారంటే, ప్రభునందు డస్ట్బిన్గా ప్రభువుకి వాడబడిన నాకు సంతోషం అన్న ఆయన మాటకి నిజంగా ఇలాంటి వాళ్ళు చూసి ఇంకా మన విశ్వాసంలో బలపడాలి. ఇలాంటి వారిని కూడా దేవుడు మార్చి తన సేవకు వాడుకుంటాడని అన్నదానికి మరి ఈ కాలంలో ప్రభు గొప్పతనం, ఔన్నత్యం, ఎలాంటి రాయినైనా సరే, రాతి గుండునైనా సరే, మరి బండబారిపోయిన మనిషినైనా సరే ప్రభు తన ప్రేమతో మార్చగల శక్తిమంతుడు, గొప్పవారు అని మనకు చెప్పడానికి ఈ సమయంలో మూర్తిగా గారు మన ముందుండే గొప్ప మాట ఏంటంటే, నన్ను డస్ట్బిన్లో వాడుకున్నా పర్వాలేదు అన్నారు. మరొకసారి నేను చెప్పడానికి సంతోషిస్తున్నాను. చాలా సంతోషం అండి. ఒక మాట, మతోన్మాదులు మిమ్మల్ని ఏదో చేస్తారు, ఏదో ఇప్పుడు ప్రభు మీ రక్షకుడు సార్, మీ చుట్టూ ప్రొటెక్షన్ ఆయన. గతంలోనంటే ఏమీ తెలియకుండా ఇప్పుడు మిమ్మల్ని రక్షించడానికి ప్రభు ఉన్నారు, మీ వెనకాల మేమున్నాం. మీకు ఏం జరిగినా మీ వెనకాల మేము కూడా ఉన్నామని చెప్పడానికి మేము సంతోషిస్తున్నాం. చాలా సంతోషం. ఇక ముందుకు వెళ్దాం. మరొక చిన్న క్వశ్చన్ అండి, మీరు దళితునిగా ఆర్ఎస్ఎస్ భావజాలంలో ఉన్నప్పుడు వివక్ష ఏమైనా ఎదుర్కొన్నారా? ఎస్, అంటే దళితుడుగా మామూలు బయట అయితే ఉందండి. ఎక్స్పెషల్ నేను ఆంధ్ర షిఫ్ట్ అయిన తర్వాత చూస్తే ఇంకా బిభత్సంగా ఉంది ఇక్కడ కుల వివక్ష. తెలంగాణలో తక్కువ. ఏం సార్? అంటే ఇక్కడ మీరు ఒక ఎక్స్ట్రీమ్ హిందూగా ఉన్నా సరే మీ మీద కుల వివక్ష వస్తున్నా. తెలంగాణలో ఆర్ఎస్ఎస్ అంటే ఆర్ఎస్ఎస్ ఒక భావజాలం, వాళ్ళ యొక్క క్రమశిక్షణ, వాళ్ళ యొక్క త్యాగ జీవితం, వాళ్ళ యొక్క క్రెడిబిలిటీ, కెపాసిటీ అమేజింగ్. బట్ అలాంటి వాళ్ళ దగ్గర కుల వివక్ష అనేది నేను చూడలేదు తెలంగాణలో. అక్కడ లేదు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవర్ అప్లైయింగ్ బట్ ఐ హర్డ్ అండ్ నాకు జరిగింది కూడా విపక్ష. ఎక్కడ ఈ మతం మొదలు ఛానల్ ఉన్నాయి చూడండి. యూనో మన జాన్సన్ సార్ ఇప్పుడు మతం మొదలు ఛానల్ అంటే ఇక్కడ నేను ఎలా అంటే ఇటు గ్రౌండ్ వర్క్ క్షేత్రస్థాయిలో పనిచేస్తూనే నేను ఒక ఛానల్ పెట్టుకున్నా. ఇది అదే మా క్రిస్టియానిటీని కించపరచడం, క్రిస్టియానిటీ కొరకు, తర్వాత బైబిల్ చదవడం, బైబిల్ ఉన్నాయని చెప్పడానికి. మీతో నాకు పరిచయం ఉంది గతంలో, అలా కూర్చొని మాట్లాడుతూ ముందే నన్ను వ్యతిరేకించడం, మాట్లాడేవన్నీ కూడా నాకు అనుభవం ఉంది మీతోని. సో ఈ రోజు ఇలా దేవుడు మిమ్మల్ని కూర్చోబెట్టడం ఐఎమ్ వెరీ హ్యాపీ. అయితే విషయం ఏంటంటే, మీరు అంత పని చేసి అంత భావజాలం మీకు కలిగి ఉన్నా సరే కుల వివక్ష అనేది మాత్రం ఖచ్చితంగా చూశారు, ఎదుర్కొన్నారు. అంటే ఇప్పుడు మీరు ఆఫ్టర్ క్రిస్టియానిటీ, ఇప్పుడు మీరు అలాంటి దేవుని ఎదుర్కొన్నారా? క్రిస్టియానిటీలో ఓకే, నేను ఇది గర్వంగా చెప్పుకుంటా, ఈ మాటలు యేసుక్రీస్తు వారు చెంత చేరాలి. ఎస్, ఆఫ్ కోర్స్ ఈజ్ ఎవ్రీవేర్, ఈజ్ ఎటర్నల్ అండ్ ఎండ్లెస్, ఈజ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ నుంచి చెప్తున్నా. ఆయన ఒక విశ్వానికి అధిపతి అండి. ఆయన ఎక్కడనే ఉంటారు, నా మాట తీసుకుంటారు. నేను నా లైఫ్ లో చర్చ్ కంటూ వెళ్తే అది కూర్చోడానికో లేదంటే పాస్టర్ను బత్తా చింపడానికి వెళ్తా. బట్ చర్చ్లో నేను నా జీవితంలో ఫస్ట్ టైం నేను చర్చ్కి వెళ్ళినప్పుడు, ఓకే నేను అది కొంచెం షార్ట్గా చెప్తున్నా, చర్చ్ అంతా అయిపోయిన తర్వాత ఆరాధన అయిపోయింది, మొత్తం చర్చ్ అంతా అయిపోయింది. సో అందరు ప్రైజ్ అలా చెప్పుకోవడం, షేక్ హ్యాండ్ ఇచ్చి, ఓకే. తర్వాత నేను ఆ రోజు గమనించింది ఏంటంటే, ఎవరికైనా ఒక్కరికి ఆహారం బాగలేకపోయినా, ప్రేక్షకులారా ఇందులో చూస్తున్న హిందువులు కూడా, నేను హిందూ సోదరులు కూడా చెప్పుకుంటున్నా,
మనం అనుకున్నంత లేదు. యాక్చువల్లీ నేను నా వ్యక్తిగతంగా చెప్తున్నా, షేక్ హ్యాండ్ చెప్పుకోవడం, ఒకరికొకరు ప్రేమతో సెండ్ ఆఫ్ చెప్పుకోవడం, సంఘంలో విశ్వాసంలో సంఘంతో మందిరంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరికి ఆరోగ్యం బాగాలేకపోతే అందరూ కలిసి ప్రార్థన చేస్తారండి. అవును, కులపక్ష ఉండదు. ఇక్కడ కులవిపక్ష ఎక్కడి నుంచి వస్తుంది? దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ దే. నేను అది చెప్తున్నా. నేను ఈ కులవిపక్షాన్ని పక్కన పెట్టండి, హైలీ ఎంత ప్రేమతో ఉంటున్నారు ఒక్కొక్కరు సహోదరులతో పాటు. ఎస్, ఇది నేను చెప్తున్నా. అంటే థ్యాంక్ యూ. మీరు నిజంగా ఒక మంచి మాట చెప్పారు. కుల వివక్ష లేకుండా అందరినీ సమానత్వంగా చూసేది ప్రభు. కాబట్టి ఈరోజు కులాలకు అతీతంగా, మతానికి అతీతంగా ప్రేమ అనే దానికి మరి ఇప్పటికీ కూడా బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పొచ్చు క్రిస్టియానిటీ. ఇప్పటికీ స్టిల్ ప్రపంచంలో నిలవబడి ఉండడం అనేది కేవలం ఇది ప్రభువు నేర్పించిన మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా మానవత్వంతో, ప్రేమతత్వంతో, దైవత్వంతో బ్రతకమని బోధించింది ప్రభు. కాబట్టి చాలా మంచి మాట చెప్పారు. ఇకపోతే మరి మీరు ఆంధ్రాకి ఎప్పుడు షిఫ్ట్ అయ్యారు? ఆంధ్రాకి నేను ఒక 1.5 year, సెకండ్ ఇయర్ అండి నేను షిఫ్ట్ అయ్యి. ఇంకా డాడీ ఇక్కడ ప్రాపర్. తర్వాత నేను షాదీ చేసుకున్న తర్వాత ఫ్యామిలీ ఇక్కడ షిఫ్ట్ అయిన తర్వాత సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అది ఎక్స్ట్రీమిస్ట్ భావజాలు ఎక్కడికి పోగల. సో అక్కడ చేసింది వేరు, అక్కడ క్రిస్టియానిటీ అక్కడ వేరు. బట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నేను చూసినప్పుడు ఒరిజినమ్మ ఇక్కడ అసలు ఇక్కడ జాంబీలు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ జాంబీలు చాలా ఉన్నారు. ఇలాగే వదిలేస్తే ఇంకా ఖర్చేసి మీరు జాంబీ వాళ్ళకి ఒకసారి ఖర్చితే మీకు తెలుస్తుంది, వచ్చేస్తుంది. వాళ్ళకి సావనికి లేదు, బతకనికి లేదు, ఆకలి లేదు, ఏం లేదు. వీళ్ళు కూడా అలాగే ఏసై అనేది ఒక జాంబీ. వీళ్ళు అట్లా కలుసుకుంటూ పోతారు. ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియానిటీ అనేది ఎక్కువ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ఎదుర్కోవాలి, దీన్ని అడ్డుకోవాలి అని అన్నప్పుడు ఫస్ట్ నేను మామూలుగా నేను చేసిన దాంట్లో వెళ్ళి నేను కార్యకర్తగా జాయిన్ అవ్వమంటే లేదు జాయిన్ అయ్యాను. ఆల్మోస్ట్ అప్పటికి కూడా నేను ఒక టాక్సీ తీసుకుని బండి నడుపుతున్నా, కారు నడుపుతున్నా. అట్లా నడుపుతున్నప్పుడు నేను అయినా కూడా ఒంటరిగా ఎవరైనా క్రిస్టియన్స్ టాక్సీ కార్ ఎక్కుతారు కదా, నేను యాక్చువల్లీ ఇక్కడ అంటే ఇది ఎలా అయిపోయిందంటే నాకు వాళ్ళు కరుస్తారు నేను కరుస్తాను అనేసి నాకు అప్పుడు అర్థం కావట్లేదు. క్రైస్తవుల మీద నేను ఒక బిగ్ స్టేజ్కి వెళ్ళిపోయిన విషయం నేనే నన్ను గుర్తించుకోలేకపోయాను. క్రైస్తవులు నా టాక్సీ ఎక్కితే వాళ్ళకి బెల్లలో మాటలు పెట్టి వాళ్ళకి లేనిపోయిన వాక్యాలు చెప్పేసి అక్షరార్థంగా తీసుకుంటే ఏ గ్రంథమైనా అలాగే ఉంటుంది. నా బంధువులు మీరు ఏ గ్రంథంలో అయినా అక్షరార్థం తీసుకుంటే, ప్రేక్షకులు చెప్తున్నా, ఏ గ్రంథమైనా తీసుకోండి, మీరు అక్షరార్థంగా తీసుకుంటే మీకు అలాగే అర్థం అవుతుంది. నేను అలాంటివి క్రైస్తవులు అడిగేవాడిని. వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ ఉంటే టాక్సీ నడుపుతున్నాం, అలా వాళ్ళ నంబర్ తీసుకుని వాళ్ళ కాంటాక్ట్ తీసుకుని అలా మాట్లాడిన కూడా చాలా ఉన్నాయి. ఆంధ్రాలో కదా మీరు నడిపింది. ఇప్పుడు ఆంధ్రాలో మీ కార్యకలాపాలు అసలు ఎలా ప్రారంభించారు? ఆంధ్రాలో ఉన్న క్రైస్తవుల మీద ఎందుకు అంత కక్ష మీకు అసలు? ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను టాక్సీగా నడుపుకుంటున్నప్పుడు నన్ను గుర్తించి అప్పుడు ఒక జాతీయ సంస్థ భారతదేశానికి యావత్ నా క్రైస్తవ సమాజానికి దేవుని కుమారులారా నేనైతే ఒక క్వశ్చన్ చెప్తున్నా. యావత్ క్రైస్తవ సమాజం బి అలర్ట్, తెలుసుకోండి. వీళ్ళు అంటే ఏదో అమౌంట్స్ వాళ్ళకి థింగ్స్ నీడ్స్ ఇవ్వడం అనేది అబద్ధం. అసలు ఇది ఎలా జరుగుతుందంటే గర్భవతి అనేది ఒక 5 రకాలుగా చేస్తాం. 5 రకాలుగా చేస్తాం. ఒకటి క్యాస్ట్ కార్డు వాడతాం. ఎస్, వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ హీజ్ ఇన్ లైక్ కాపు అనుకుందాం, లేదా ఒక దళిత్ అనుకుందాం, లేదా ఆయన ఏ క్యాస్టో ఆ క్యాస్ట్ లాస్ట్కి ఆయన ఇంకా బైబిల్ చెప్పిన అప్పటికి కూడా ఇంకా లాస్ట్లో అది కూడా ఒక అప్లై చేస్తే మంచి. మీరు వెళ్ళారన్నారు కదా, మీరు ఎటువంటి కార్యక్రమానికి ప్రాతినిధ్యం వహించారు? సువార్తలు అడ్డుకోవడమా, క్రైస్తవుల మీద దాడులు చేయడమా, పాస్టర్స్ ఇబ్బంది పెట్టడమా, ఏంటిది అసలు? ఓకే, గుడ్ క్వశ్చన్. మధ్యలో మంచి క్వశ్చన్ అడిగారు. ఆర్ఎస్ఎస్ అంటే అదొక మర్రి చెట్టు అండి, దానికి చాలా కొమ్మలు. ఓకే, ఇప్పుడు రాజకీయంగా చూసుకుంటే అఫీషియల్ మేము పొలిటికల్ ఒక పార్టీ అది ఆర్ఎస్ఎస్ అనేది అందుకే తెలుసు, మన బీజేపీ. మామూలుగా మీరు ఒక స్టూడెంట్స్ కోసం, ఒక విద్యార్థుల కోసం అనుకుంటే ఏబీవీపీ, అఖిల భారత విద్యా పరిషత్ సంస్థ ఒక సేవ చేయడానికి, చిన్న పిల్ల ముస్కాన్ చూడకుండా సేవ చేసేవారు కూడా తమను తాము త్యాగం చేసుకుని జీవితాంతం సొసైటీ సేవ చేయడం కూడా చాలా మంది ఉన్నారు. అట్ సేమ్ టైం అగ్రశ్రీ కోసం, తర్వాత ఈ వనవాసి కళ్యాణం, ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళ కళ్యాణం కోసం, వాళ్ళ యొక్క ఉద్ధరణ కోసం అక్కడ ఇక్కడ మీరు ఎన్ని చూసుకున్నటువంటి ఆనెస్ట్గా పనిచేసే వాళ్ళు ఉన్నారు. దిక్కుమాలిన మాదింగే దిక్కుమాలిన మాది ఎలాగంటే మాది మత మార్పిడి అడ్డుకోవడం, మత మార్పిడి వచ్చిన వాళ్ళు తిప్పి కొట్టడం, ఎండ్ ఆఫ్ ద డే ఆల్రెడీ మత మార్పిడి వాళ్ళు మళ్ళీ తీసుకుని పోరాటం చేయడం. అట్ సేమ్ టైం మళ్ళీ మత మార్పిడి గురి కాకుండా హిందువులు చైతన్యపరచాలి. ఇది నేను చేసిన వింగ్. ఓకే, ఇప్పుడు మీరు మీ వింగ్లోని పనిచేస్తారు కదా, దీంట్లోని మీకు ఏమైనా దీనివల్ల ఈ వింగ్లో పనిచేయడం వల్ల మీకు ఆర్థికంగా ఇతర ఎటువంటి లాభం, ఆర్థికంగా మీకు ఏ లాభం అసలు? ఈ వింగ్లో పనిచేస్తాను అన్నారు, విభాగాలు ఉన్నాయన్నారు, ఎక్కువ అవి చాలా విధాలుగా పనిచేస్తున్నారు. మీ విభాగానికి వచ్చినప్పటికీ ఇతరత్ర వదిలేయండి, మీ విభాగంలో మీరు పనిచేసినప్పుడు మీకు ఆర్థికంగా ఎంత లాభం వచ్చింది, ఏం లబ్ధి పొందారు? లబ్ధి అయితే ఎండ్ ఆఫ్ ద డే బెడ్ మీద పడుకున్నప్పుడు అమ్మా ఈరోజు నా దేశాన్ని ధర్మాన్ని ఇంత కాపాడుకున్నాను. ఇట్స్ ఒక థ్యాంక్స్. అది మామూలుగా నేను పిచ్చోళ్ళు మా క్రైస్తవులు అంటే నిజానికి పిచ్చోళ్ళు మేము అంటే ఆ మతం మీద పిచ్చితో అలా అంత కొట్టుకునేటప్పుడు అది అర్థం కాదు. సో ఇంకో పాయింట్ ఏంటంటే ఇప్పుడు
ఏది ఈ విభాగం ఇది మామూలుగా ఈ శాలరీ ఇప్పుడు నాకు శాలరీ అనిపిస్తుంది అది ఇప్పుడు ఇది శాలరీ అనిపిస్తుంది కానీ అప్పుడు నాకు గౌరవ వేతనం అని చెప్పి 10 to 15 ఇచ్చేవాళ్ళు బా 10 to 15 అంటే ఇది మీకైనా మొత్తం చాలా మందికి ఇలాగ ఇస్తున్నారా? చాలా మందికి ఇస్తారండి. ఇంత మందికి ఎలా ఇస్తున్నారంటే ఫండింగ్ బాగా హై లెవెల్ నుంచి వస్తున్నట్టుంది. దిస్ ద బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎంటర్ భారత్ మొత్తం ఇండియా అంతా కూడా మరి ఈ డబ్బులు ఇచ్చి మతోన్మాదాన్ని తయారు చేస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. బట్ గ్రౌండ్ లెవెల్ గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు మీకు తెలిసిందా సార్? మీకు తెలిసిందా? అంటే ప్రేక్షకుల నుంచి అంటే యూట్యూబ్ పెట్టినప్పుడు కింద వస్తున్న ప్రేక్షకుల నుంచి అమౌంట్ వస్తుందని తెలుసు కానీ ఇలా బడ్జెటింగ్ చేస్తున్నారు దీనికి కూడా అనే విషయం మాకు తెలియదండి. మన మంచి విషయం తెలియజేశారు. అంటే అందరికీ తెలియాల్సిన విషయం ఇది, అందరికీ తెలియాల్సిన విషయం. క్రైస్తవ సమాజం తెలుసుకోవాలి, నా క్రైస్తవ యువత తెలుసుకోవాలి, క్రైస్తవ పెద్దలు గొంతు లేపాలి. దిస్ ఇస్ నాట్ సింపుల్ మ్యాటర్, దిస్ ఇస్ ద నేషనల్ ఇష్యూ. ఎస్ అండి, ఇది ఇల్లీగల్. ఇది 100% ఇల్లీగల్ అగైన్స్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లా. మీరు గర్భాపసి అయిన వాళ్ళ చేత మళ్ళీ తిరిగి మళ్ళీ క్రైస్తవ మతంలో చేరకుండా వారి దగ్గర ఏమైనా డాక్యుమెంటేషన్ ఏమైనా తీసుకుంటారా? సంతకాలు పెట్టించుకోవడం కానీ, డాక్యుమెంట్ చేయించుకోవడం కానీ, ప్రమాణాలు చేయించడం కానీ. అంటే హిందూ మతంలో చేర్చుకోవడం కాదు, క్రైస్తవులు మళ్ళీ హిందూ మతంలోకి ప్రలోభాలు పెట్టి భయపెట్టి చేర్చుకోవడమే కాకుండా తిరిగి వెళ్లకుండా మీరు వాళ్ళ దగ్గర ఏమైనా డాక్యుమెంటేషన్ చేస్తారా? యా అవును సార్, డాక్యుమెంటేషన్ ఉంటుంది. పక్కన డాక్యుమెంటేషన్ కూడా వాళ్ళ డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇంకొకసారి మేము మతం మారము అని చెప్పి డాక్యుమెంటేషన్ ఉంటుంది. దానికి అప్లికేషన్ వస్తుంది, దానికి 2 పేజీల ఒక్క పేజీ ఒక పెద్ద పేపర్ వస్తుంది. ఆ పేపర్లు అన్ని ఫిల్అప్ చేసి సో వాళ్ళతో మేము డాక్యుమెంటేషన్ పక్కగా చేస్తాం. బలవంతం మతం మార్పిడి అనొచ్చు దీన్ని. 100% బలవంతం మతం మార్పిడి అండి. ఇప్పుడు మరి బలవంత మతం మార్పిడి బిలీవ్ చేస్తాను అంటున్నారు. అంటే రివర్స్ చేసిందే వాళ్ళు తిరిగి క్రిస్టియానిటీ అంటున్నారు కదా. కాన్సెప్ట్ చాలా ప్రమాదం. మీరు ఆంధ్రాలో ఇలాగా ఎంతమందికి గర్భాపసి చేసినట్టు, లేకపోతే వారి మీద దాడి చేసినట్టు, భయభ్రాంతులు చేసినట్టు, క్రైస్తవ మతానికి ఉన్న స్వేచ్ఛ నుండి వారిని ఇబ్బంది పెట్టి గర్భాపసి చేసినట్టు మీకు ఏమైనా అనుభవాలు ఉంటే చెప్పగలరా? క్వశ్చన్ ఇంకోసారి సార్. అంటే భయభ్రాంతులు అనే మాట ఉన్నాను. భయభ్రాంతులు మరి అంతా గురి చేయము. మీరు చాలా మందిని గర్భాపసి చేసినట్లు మీరు మీ సాక్ష్యం ద్వారా చెప్తున్నారు. టార్గెటెడ్ గా సుమారుగా 2 సంవత్సరాల పని ఇదే పని ఇక్కడ చేశారు. మీరు అలా ఎంతమందిని ఈ ఆంధ్ర రాష్ట్రంలో మీరు గర్భాపసి చేసి ఉంటారు? బహుశా లెక్క అంటే ప్రాంతాలు కావచ్చు, పేర్లు కావచ్చు సుమారుగా. అలాగే మీరు భయభ్రాంతులతో చేస్తారా, లేకపోతే కులాలు బట్టే చేస్తారా, లేకపోతే ఇంకేమైనా వారికి ఆస్కారాలు చూపిస్తారా? ఏ ప్రాంతాల ప్రజల్ని మీరు ఎన్నుకుంటారు? అంటే స్లమ్స్ ఉన్న వాళ్ళని ఎంచుకుంటారా, గ్రామాల్లో ఉన్న వాళ్ళని ఎంచుకుంటారా? అర్థమైంది సార్, మీ ప్రశ్న అర్థమైంది. ఓకే, థ్యాంక్ యూ. లాస్ట్ నుంచి ఫస్ట్ వద్దామండి. అది స్లమ్మా లేదంటే క్లాసా లేదంటే మీడియమా అనేది లేదు. ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ అండి. ఫ్రూట్ జ్యూస్. ఓకే, అందరినీ మొత్తానికి మామ వాళ్ళు గొర్రెలా కాదా? ఓకే, వాళ్ళు ఏసే నమ్ముకున్నారా, వాళ్ళు క్రిస్టియన్సా కాదా? ఓకే, వి విల్ ట్రై, వి విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ద క్రిస్టియానిటీ. అది ఎలాంటి దిక్కుమాలిందో మనం చెప్పాలి. అది ఎలాంటి పాషాణ మతం మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అది ఎలాంటిది అసలు దేశానికి కాదు కదా, మానవ జాతి కూడా ఉపయోగపడింది క్రిస్టియానిటీ అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం సిద్ధాంతపరంగా. అంటే ఎంతమంది చేసి ఉంటారు? సో అక్కడ దానికి స్లమ్మా మీడియమా పెద్దవాళ్ళ అనేది ఏం లేదు. పాయింట్ నెంబర్ 1 కింద నుంచి ప్రశ్నలో ఆయన అడిగిన దాంట్లో కింద నుంచి పైకి వద్దాం. ఇది థర్డ్, ఆయన ఒక ప్రశ్న మూడు అడిగారు. రెండో దానికి వస్తే ఎంతమంది అని ఒక ధర్మ ప్రచారకగా నేను ఒక్కనేనా, లేదంటే ఎంటర్ మా సంస్థను అడుగుతున్నారా ఆయన మళ్ళీ ఇంకోసారి అడిగితే బాగుంటది. అంటే ఒక ధర్మ ప్రచారకగా అంటే ఒకటి నా వరకేనా, లేదంటే ఎంటర్ మా సంస్థ తరపు నుంచా? మాకంటూ ఇతర ఫస్ట్ దానికి వెళ్ళిపోదాం. ఒకటికి వస్తే మాకు టార్గెట్ ఉంటుంది, ఇన్ని గర్భాలు చేయాలి. టార్గెట్స్ ఉంటాయి మళ్ళీ అంటే మార్కెటింగ్ లో టార్గెట్స్ ఉన్నట్టు. చిన్న ప్రశ్న అండి ఇది. అడగండి సార్. గర్భాప్సిలో చేరాడు కదా, చేరితాడికి వచ్చిన లాభం ఏంటి? చేరుస్తున్న మీకు వచ్చిన లాభం ఏంటి అసలు? మాకు వచ్చిన లాభం వెరీ గుడ్ ప్రశ్న. ఇంతకు ముందే చెప్పాను మీకు, ఒక ట్రాన్స్ అని చెప్పాను నేను. యాక్చువల్లీ క్రిస్టియానిటీ అంటే ఒక ట్రాన్స్, క్రిస్టియన్స్ అంటే ఒక ట్రాన్స్ ఉంటారు, వాళ్ళు ఒక మత్తులో ఉంటారు అనేది నాదని కాదు. నేనే ఒకప్పుడు ట్రాన్స్ లో ఉన్నాను. అవతలకి ఏం లాభం మరి? అవతల చేరుస్తానన్నారు కదా, వాడికి వచ్చే లాభం ఏంటి? మీకు అన్నారు ట్రాన్స్ లో వెళ్ళారు, ఒక సంస్థ మిమ్మల్ని పెట్టుకుంది, మీకు వెనకాల ఖర్చు పెడతారు, మిమ్మల్ని చేశారంటే మిమ్మల్ని ట్రాన్స్ లోకి తీసుకెళ్లారు, మీరు దేశం కోసం చేస్తున్నారు. దేశం కోసం, ధర్మం కోసం అనేది ఇది ట్యాగ్ లైన్ ఎప్పటి నుంచో ఉన్నది ఇది. ఇప్పుడు బారినోడికి వచ్చే లాభం ఏంటి అసలు? ఆయనకి ఏంటంటే అవునా ఇదిందా ఇంతుందా క్రిస్టియానిటీగా, ఎస్ అంతే. దానికంటే ఇప్పుడు ఆంధ్రాకి మీరు వచ్చారన్నారు, ఆంధ్రాలోని గర్భాప్సలు లేవు కదా? ఉన్నాయి కదా ఆంధ్రాలో గర్భాప్సలు. ఆంధ్రాలో ఉన్నాయి. క్రైస్తవ సమాజమా నీటిలో వెళ్తుందంటారు. చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ సమాజం కళ్ళు తెరవండి, యువత నడుం బిగించండి, కదలండి, క్రైస్తవ సమాజం కొరకు గట్టిగా నిలబడండి. చాప కింద నీళ్ళలాగా గర్భాప్సలు చేసుకుంటూ క్రైస్తవానికి వ్యతిరేకంగా 2035 మ్యాక్స్ 2035 కల్లా క్రైస్తవ సమాజం తగ్గించాలని చెప్పి పెద్ద కుట్రే జరుగుతుంది. నిద్రపోతున్నారు ఇంకా. ఎస్, అంటే ఇప్పుడు ఆంధ్రాలో గర్భాప్సలు జరిగాయి అంటారు. ఎన్ని జరిగి ఉంటాయండి మీ అంచనా ప్రకారం? మీకంటూ ఒక చిన్నది, అప్పుడు మీరు ఇప్పుడు లేరు కాబట్టి గతంలో మీకు తెలిసిన ఒక సంఖ్య. గతంలో వేల కొద్ది కుటుంబాలు జరిగాయండి, కొన్ని వేల ఫ్యామిలీ జరిగాయి. నేను వచ్చిన తర్వాత అయితే నేను
ఒక 200 అబౌ దాకా నేను గవర్నెన్స్ చేశాను. వాళ్ళకి నాకు సంబంధం లేదు. బట్ ఫస్ట్ ఒక ఏరియాకి వెళ్తాము. మేము ఎలా ఉంటామంటే ఒక జిల్లాకి 5 ధర్మ ప్రచారకులు ఉంటారు. ఓకే, సో ఫస్ట్ దాన్ని రెక్కి చేస్తాం. ఆ ఏరియా ఏంటి, హిందూ సమాజం ఎంత ఉంది, క్రైస్తవ సమాజం ఎంత ఉంది, మిగతా వాళ్ళు ఎంత ఉన్నారు, క్రైస్తవ సమాజంలో ఏ కులమో ఎక్కువ గర్వాప్సి అయ్యారు, వాళ్ళ యొక్క కుల పెద్దలేంటి, తర్వాత అసలు వాళ్ళు కట్టర్ క్రిస్టియనా, లేదంటే రెగ్యులర్గా చర్చ్కి వెళ్ళే వాళ్ళ, లేదంటే రీసెంట్ కన్వర్టెడా, లేదంటే వాళ్ళ తరాలు కన్వర్టెడా, లేదంటే రీసెంట్ వాళ్ళ పేరెంట్స్ అంటే ఒక తరం కన్వర్ట్ అయితే, ఇలా ఇవన్నీ మేము రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చేసి డేటా తీస్తారా మీరు? ఫస్ట్ బిఫోర్ వి గెటింగ్ అనాలిసిస్. ఒక ప్రశ్న అండి, ఇక్కడ ఈ డేటాని ఎవరైనా మీకు అందిస్తారండి? డేటాని మేమే చేస్తామండి. ఎలా తీయగలుగుతున్నారు అసలు నాకు అర్థం అవ్వలేదు. మీరు లాస్ట్ టైం ఆనందపురం ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకటి ఓపెన్ అయింది, గుర్తుందా? ఓకే, ఇప్పుడు మీరు ఎక్కడికి మధ్యపాలెం, సారీ, ఓకే, నో ప్రాబ్లం. అది మన ఆనందపురం, విశాఖపట్నం. ప్రజెంట్ నేను ఏదో విశాఖపట్నం ఉన్నాను. ఆనందపురం, మాడుగుల, నార్త్ వలస, మీరు మీకు అంటే మీరు ఈ డిస్ట్రిక్ట్ కాదు కాబట్టి సార్ మీకు మధ్యపాలెం ఉంటుంది అక్కడ, తర్వాత కంచరపాలెం, తర్వాత పరవాడ, ఇచ్చడంతా గర్భంసం చేసాం. ఇది అర్బన్ కదా, అర్బన్ సిటీ ఇది. శివ గారు, మీరు ఆ గర్భాప్సి చేసినప్పుడు చట్ట వ్యతిరేకంగా మీరు, అలాగే ప్రాథమిక స్వేచ్ఛ హక్కులకు వ్యతిరేకంగా బలవంతపు మత మార్పుడులు చేస్తున్నప్పుడు మీ మీద ఒకవేళ ఎవరైనా చట్టపరమైన కార్యకలాపాలు చేస్తే ప్రభుత్వ అధికారుల్లో, అలాగే పార్టీల్లో, రాజకీయ నాయకుల్లో ఈ ఆర్ఎస్ఎస్ భావజాలు కలిగిన అధికారులు, ఉద్యోగులు మీలాంటి వారికి సహకరిస్తారని, అలాగే వారి సహకారం వల్లే మీరు ఇటువంటి కార్యక్రమాలు చేయగలుగుతున్నారని కొన్నిసార్లు మేము విన్నాం. వాటి గురించి మీ అనుభవాలు ఏమైనా చెప్పగలుగుతారా? మీ వెనక అధికారులు కానీ, రాజకీయ పార్టీలు కానీ మీరు ఇట్లాగ చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తున్నప్పుడు మీకు ఏమైనా మీరు ఇబ్బందులు అయినప్పుడు వారి సహకారం ఉంటుందా, లేకపోతే ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి సహకారం ఉంటుందా? ఇబ్బందులు అయినప్పుడు వారి సహకారం ఉంటుందా, లేకపోతే ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి సహకారం ఉంటుందా? ఉంటుందండి. రిటైర్డ్ అయిన వ్యక్తులు, తర్వాత అన్ని రంగాల్లో పనిచేసిన అఫీషియల్, ప్రైవేట్ ఆర్ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్, ప్రైవేట్, వీళ్ళందరూ సంస్థలో కూడా కొంతమంది జాయిన్ అవుతారు. తర్వాత కొంతమంది ఎలా అంటే ఇప్పుడు నేను చెప్పాను వింగ్స్ చాలా ఉంటాయి, ఆయా రంగంలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. బట్ వీఆర్ ఆల్ వన్ డే టుగెదర్. ఇది మన మార్చ్ చేసేటప్పుడు, ఐ మీన్ పెరాడ్ ఉంటుంది కదా, ఆ టైంలో వీఆర్ ఆల్ వన్ అవుతాం అప్పుడు. సో అందరి యొక్క సహకారం ఉంటుంది. సరే, యేసు ప్రభువుని సొంత రక్షణగా మీరు ఎలా అంగీకరించారు? క్రీస్తుకు శిష్యుడిగా ఉండాలని మీరు ఏ కారణం చేత నిర్ణయం తీసుకున్నారు? ఇంత భయానకమైన పరిస్థితుల్లోంచి చట్టాలకి వ్యతిరేకంగా జీవించిన వ్యక్తి ఇప్పుడు అదే వ్యతిరేకతకి క్రీస్తుకు అనుకూలంగా జీవించడానికి గల కారణాలేంటి? కొద్ది సాక్ష్యం మీరు చెప్పగలుగుతారా? ఓకే, నా సాక్ష్యం మామూలుగా ఇది మీకు అయోధ్య రామ ఉద్యమం గుర్తుంటుంది. ఒక మూమెంట్ జరిగింది, అక్షంతలు ప్రతి గుమ్మానికి అక్షంతం అని. ఆ మూమెంట్లోనే నేను అయోధ్య అక్షంతలు వితరణ చేయాలి, తర్వాత మళ్ళీ స్వార్థలు చేసుకోవాలి, ఇటు చూసుకోవాలి, మళ్ళీ మతం చూసుకోవాలి, ఇది మత మార్పిడి చేసే వీళ్ళని స్వార్థలు, తర్వాత మళ్ళీ గర్వసి వాళ్ళు కాల్ చేస్తుంటారు, వాళ్ళు కొన్ని క్లారిఫై చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఉన్నప్పుడు కూడా అయోధ్య రామ మందిరం దేశం అంతటా చాలా చక్కగా అక్షంతలు వితరణ టైంలో అక్కడ నాకు ఫస్ట్ టైం ఒక ఫీల్ వచ్చింది. ఏంటంటే అరే ఇంతమంది క్రైస్తవ, ఇప్పుడు మామూలుగా ఒక ఏరియాకి వెళ్ళినప్పుడు క్రైస్తవ మామూలు ఒక 100 కుటుంబాలు 100 కుటుంబాల దగ్గర నేను అక్షంతలు తీసుకుని మేము మా టీం వెళ్ళినప్పుడు దాదాపు 80 మంది కుటుంబాలు సంతోషంగా తీసుకున్నారు. ఐ వాజ్ వెరీ షాక్డ్ అనమాట. 80 మంది దాదాపు 80 కుటుంబాలు తీసుకున్నారు. నాకు అదొకటి హ్యాపీ అనిపించింది. ఎక్కడ నాకు అంటే ఒక్క ముక్కలు చెప్పాలంటే నాలో అంతర్మతం మొదలైంది. అక్కడి నుంచి నాకు స్టార్టింగ్ ఒక క్రైస్తవ ఒక సాఫ్ట్ కార్నర్, అంటే వీళ్ళు తీసుకుంటున్నారు కదా ఎందుకు అంటే ఇతరులు గౌరవిస్తున్నారు, వాళ్ళ వర్షిపింగ్ వేరు, మన వర్షిపింగ్ వేరే ఉండొచ్చు కాక, కానీ తీసుకుంటున్నారు. మొహం మీద నాకు వద్ద అవసరం లేదా అని చెప్తే అది బాగోదు. వాళ్ళ వర్షిపింగ్ వేరు, మన వర్షిపింగ్ వేరు అయినప్పటికీ కూడా సంతోషంగానే తీసుకున్నారు. తర్వాత వాళ్ళు ఏం చేస్తారని మనకు అవసరం లేదు. సో అక్కడి నుంచి నాకు సాఫ్ట్ కార్నర్ మొదలైంది. తర్వాత అక్కడి నుంచి ఒక 1 month ఇంకా మెల్లమెల్లగా క్రైస్తవం పైన ఆలోచన మొదలైంది. అరే వీళ్ళు మనం గుడికి వెళ్తాం, చదువు పెట్టించుకుంటాం, ఏదో స్వామి ఎక్కడైనా కాలు కింద పడతాం, నమస్కారం చేసుకుంటాం, వస్తాం, మన వర్షం అనేది కదా. ఫస్ట్ టైం చర్చ్ క్రైస్తవ పైన కూడా చిచ్చి ఎంత భూతం, ఎంత గలీజు ఆలోచన వచ్చేది నాకు. వీళ్ళు చర్చ్కి వెళ్తారు, వీళ్ళు ఆరాధన చేస్తారు, వీళ్ళు కూడా ఏదో వర్షిపింగ్ చేసుకుని వస్తారు కదా అని ఇలా మెల్లమెల్లగా సాఫ్ట్ కార్నర్ అనేది కాస్త మెత్తగా అయింది. సో అలా అయినప్పుడు ఒకసారి 245 బ్రదర్, 245 మిడ్ నైట్ అనుకుంటా, ఐ మీన్ అది 245 బాగా టైర్డ్ అయిపోయిన ఒక 8 days 10 days క్యాంపు ఇదే. అక్కడ చర్చలు స్ట్రాంగ్ గా ఎక్కడ పడితే స్వార్థ ప్రకటిస్తున్నారు, చర్చలు వెళ్తున్నాయి, కొత్త పాస్టర్లు పుట్టుకొస్తున్నారంటే ఆ ఏరియాకి వెళ్ళిపోవడమే. అది 4-5 రోజులైనా ఏదైనా మన సంస్థ నుంచి బులేరో ఉంటుంది. సో వెళ్ళిపోవడం, తర్వాత
అలా వెళ్ళి దాదాపు ఒక 10 రోజులు ఇదే క్రైస్తవ వ్యతిరేకం పని మీద ఒక మొక్కలు చెప్పాలంటే ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయింది ఆ రోజు. బయట నా మిస్సెస్ కూడా బై బర్త్ క్రిస్టియనే. ఓకే. బట్ నేను గర్వస్ చేసింది ఫస్ట్ నా భార్యనే. ఓకే. చెప్తాం కదా మన తెలంగాణలో ఇంటికి వెళ్ళి రచ్చగలవాలి అంటారు. సో అలాగా సో నాకు మెల్లమెల్ల క్రిస్టియన్ మీద సాఫ్ట్ కలర్ రావడం 245కి నాకు ఒక స్వరం నాకు ఫస్ట్ నా మిస్సెస్కి మా ఫ్యామిలీకి వినిపించడం, అరే శివ సంబడి నాయిస్ అని చెప్పంటే సరే లేచి లోపల ఉన్న వుడెన్ డోర్ మాత్రం ఓపెన్ చేశాను బ్రదర్. బయట గ్రిల్ డోర్ అలాగే ఉంది. సో అప్పుడు ఎవరు లేదని చెప్పి ఎవరు లేదని వచ్చి పడుకోవడం. మళ్ళీ విత్ ఇన్ 15 or 30 minutes 3:15 టైంకి మళ్ళా శివ మైసన్ అనే వాయిస్ అనిపించింది. అమ్మ శివ మైసన్ ఎవరు ఈ టైంలో అని చెప్పి అలా మళ్ళీ లేవడం ఈసారి నాకే వినిపించింది. ఓకే. సో ఈసారి గ్రిల్ డోర్ ఓపెన్ చేసి బయట లైట్ వేసి అన్ని చూసి స్టేర్ కేస్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ పైకి టెరెస్ పైకి వెళ్ళడానికి. సో మెటీరియల్ థింక్ అని కాకుండా మీకు ఎలా చెప్పాలంటే మనం ఏదో మాట్లాడుతూ ఉంటాం, మనం ఎవరో చూస్తుంటారు అనుకోండి వేరే సైడ్ నుంచి, కానీ మనం వాళ్ళు మనం చూస్తున్న విషయం మనకు తెలియదు, కానీ మనం వాళ్ళని తక్కువ తీస్తాం. ఇది ఎవరికి అందరికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఓకే. ఓకే. సో అలాగే ఆ స్టేర్ కేస్ ఏదో ఒక మెటీరియల్ థింగ్ సమ్ మూమెంట్ అక్కడ జరుగుతుంది, సమ్ మూవ్ అవుతుంది అక్కడ టెరెస్ పైకి అన్నట్టు నాకు అనిపించింది. సరే టెరెస్ పైకి వెళ్ళాను. ఇంటి వెనకాల ఒక మాట ఇది నిమ్మక చెట్టు ఒకటి ఉంటుంది, అక్కడ వెళ్ళి పిల్లర్ మీద ఒక రాడ్స్ ఉంటే అక్కడ వెళ్ళి పట్టుకుని నిలబడ్డప్పుడు ఏంటిది అని అన్నప్పుడు ఏదో సమ్ హెడ్ మీద సాఫ్ట్ గా టచ్ అయింది అనమాట. ఎలాగంటే ఒక క్లాత్ ఉంటుంది కదా చున్నీ, ఒక కాటన్ ప్యూర్ కాటన్ మన హెడ్ మీద అలా మూవ్ అయితే ఎంత సాఫ్ట్ గా అనిపిస్తుందో అంత సాఫ్ట్ అనిపించింది. చాలా మనసు ప్రశాంతంగా అనిపించింది. అలా కిందకి వచ్చాను. కిందకి వచ్చిన తర్వాత అయినా కూడా దాదాపు నేను ఒక 200 పాస్టర్ల దాకా డిబేట్ చేసి ఉంటాను. యేసుక్రీస్తు ఎలా దేవుడు అవుతాడు, ఆయనకు యెహోవాకు ఎలా కుమారుడు అవుతాడు, అసలు యెహోవాకు 72 మంది యెహోవా కూడా తండ్రి నాకు తెలుసా నీకు అసలు పరిచిత గ్రంథం యేసుక్రీస్తు దేవుడు నిరూపించి నాకు కారు తీసుకెళ్ళిపోయాడని చెప్పి ఓపెన్ ఆఫర్ పెట్టాను. ఇది నా టాక్సీ, నేను నడిపించే టాక్సీ ఇచ్చేస్తాను, దొంగడికి ఇచ్చి నా 4 లక్షలు ఇస్తారు, మాడవదండి తీసుకెళ్ళిపోయాడు అని చెప్పి అలాంటి ఆఫర్ ఏదైతే అలా నేను వాదించేటప్పుడు అందులో నాకు ఒక 3 పాస్టర్లు బాగా అన్ని తిట్టినప్పటికీ అన్ని చేస్తున్నప్పటికీ వాళ్ళు ఆధ్యాత్మికంగానే నాకు కొంచెం అంటే తక్కువ ఉండేవాళ్ళు. ఎండ్ ఆఫ్ ద డే మనం ఏంటి సిద్ధాంతపరంగా ఏదైనా కూడా బట్ పర్సనల్ వీఆర్ ఆల్ ఇండియన్స్. ఓకే. సో అలా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఇది నేను ఆయన పంచుకున్నప్పుడు ఆయన వెంటనే ఏదో మతం మారిపో అది ఏసయ్య కార్యమే ఇలాంటి చెప్పలేదు. మళ్ళీ అదే పరేషన్ మళ్ళీ చెప్తున్నాను కదా, ఏ దైవ సేవకుడు కూడా నాకు స్వార్థ ప్రకటించేంత దమ్మో సత్తా ఎవరికి లేదు. ఇంకా వీలైతే నేను వాళ్ళని గర్వస చేసేస్తాను. నేను జస్ట్ 3 రోజుల కింద 2 పాస్టర్లు కదా గర్వస అయ్యారు. రికార్డెడ్. ఓకే. ఎస్, అది పక్కన పెడదాం. వాళ్ళు సలహా మేరకు ఏంటంటే ఒకసారి బైబిల్ చదవండి శివ గారు, ఎందుకంటే ఎప్పుడు చూసినా పడుతూ ఉంటారు బైబిల్ గ్రంథం మీద దైవసనం మీద అలా పడుతూ ఉంటారు, ఒకసారి చదవండి అంటే సాఫ్ట్ కార్నర్ చదవండి అన్నప్పుడు న్యూట్రల్ గానే చదవండి, వ్యతిరేకంగా వద్దు అన్నప్పుడు న్యూట్రల్ గా చదవడము. మీకు సాక్ష్యం ఎక్కువ అనిపిస్తుందా తెలియదు, సాఫ్ట్గా చెప్పేస్తా. చిన్న డౌట్, మీరు చెప్పారు బాగా సాక్ష్యం. ఇప్పుడు గర్వాప్సి చేశారన్నారు కదా, ఎవరు అది క్లియర్ క్లారిటీ లేదు. అది ఏంటది 3 రోజుల క్రితం అన్నారు కదా, అది అదే చెప్తా పాస్టర్స్ చేశారు. పాస్టర్లు గర్వాప్సి అండి. ఓకే. అంటే ఎవరో చేశారు, ఇంక ఇన్ఫర్మేషన్ వచ్చింది, అదే అంతే చెప్తుంది మీరు. సో సాక్ష్యమే మీకు లాంగ్ లెంత్ అవుతుందంటే నేను షార్ట్ గా చెప్తా. సో ఎక్కడది మామూలుగా పాస్టర్స్ మీరు మాట్లాడని చెప్పారు. ఆ పాస్టర్లు వచ్చేసి వాళ్ళు కొంచెం వ్యతిరేకంగా కాకుండా ఎప్పుడు చూసినా క్రైస్తవం మీద పడకుండా కొంచెం సాఫ్ట్ గా న్యూట్రల్ గా చదవండి, ఒకసారి న్యూట్రల్ గా చదవండి అన్నప్పుడు సరే అప్పుడు నేను ఇలా జరుగుతున్నాయండి నా వ్యక్తిగతంగా ఇన్నర్గా ఇలా జరుగుతున్నాయి, ఇలా కూడా స్వరం కూడా వినిపిస్తుంది అన్నప్పుడు కేఎస్పాల్ అని చెప్పి మీ కేఎస్పాల్ మినిస్ట్రీ అని ఉంటుంది. ఆయనతో మీరందరూ కేఎస్పాల్ మినిస్ట్రీ చెప్పి ఆయన వచ్చేసి నేను ఆయన గురించి 2 minutes కూడా చెప్తా, చాలా ఇంపార్టెంట్. ఆయన్ని నేను చాలా ఎంత అగౌరవపరిచాను అంత అగౌరవపరిచాను. యేసుకి వ్యతిరేకమైన పోస్టులు అసలు గలీజ్ చేసేవాడిని. అయినప్పటికీ ఆయన కాంటాక్ట్ లో ఉంటూ ఆయన చేసుకుంటూ సో ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ఆయన చెప్పేవాడు అనమాట, బైబిల్ పలానా ఈ గ్రంథం చదవండి, దీని ఇక్కడ నుంచి అక్కడ ముడి చూడండి, టచ్ చేయండి. నాకు అంత టైం లేదు, ఎప్పుడు చూసిన మత పనులు ఉండే ఉంటాయి నాకు. ఇప్పుడు మతం అనిపిస్తుంది నాకు, నేను ఇన్ని రోజులు చేసిన మతమే. సో ఆ పనులు ఎప్పుడు ఉంటాయి. అప్పుడు కేశవ మినిస్టర్ ఆయన సలహా మేరకు తర్వాత ఈ అలా గడిచింది. నాకు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు నాలోనే నాకు క్రిస్టియానిటీ క్రైస్తవ సమాజం మీద కొంచెం సాఫ్ట్ కారణం మొదలైంది. ఆల్మోస్ట్ 1 month గడిచిపోతుంది. సో ఏమైందంటే మన మీకు విశాఖపట్నంలో మన నార్త్ వలస అని ఉంటది, ఇది మన ఆ రూట్ లో ఆ లెఫ్ట్ సైడ్ ఒక ఊరు పల్లెటూరు, అది గుర్తు రావట్లేదు. అక్కడ ఒక పాస్టర్ సెమిలో స్వార్థ ప్రకటించడానికి వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మళ్ళీ అక్కడికి నేను కార్యకర్తలు యాక్టివేట్ అయ్యారు. ఎలాగో కొంచెం ఇమీడియట్ గా చేతిలో బైక్ ఉంది కాబట్టి ఇమీడియట్ గా నేను బయలుదేరిపోయాను. స్వార్థ అడ్డుకోవాలంటే అంత స్పీడ్ వెళ్ళిపోవడమే, దగ్గర 30 కిలోమీటర్లు వెళ్ళిపోవడమే. ఓకే. సో అక్కడికి వెళ్ళి ఆల్మోస్ట్ మేము అందరిని మేనేజ్ చేయమండి, అందరికి కొట్టము. ఎవరైతే ఒక 10 స్వార్థలు అడ్డుకుంటే 2-3 తిరగబడతారండి. ఆ 2-3కి 3-4 కాంటాక్ట్లు ఇప్పుడే. మిగతా వాళ్ళు అయ్యా మీకు ఇష్టం లేదు కదా, అయ్యా ఓకేనయ్యా, ఓకే దేవుని చిత్తం బట్టి మీకు ఇష్టం లేదు కదా, ఓకే అయ్యా, ఇలా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారండి ఎక్కువ. తిరగబడిన వాళ్ళ మీద మాత్రం మేము అపోజ్ చేసిన వాళ్ళు మాత్రం ఇది చేస్తాం, కానీ అయ్యా వెళ్ళిపోయిన వాళ్ళ మీద కొంచెం మామూలుగా మీకు తెలుసు ఎలాంటి నినాదాలు చేస్తారో మతం మాదలు. సో అలాంటి నినాదాలతో చేస్తుంటే వాళ్ళు వెళ్ళిపోతుంటారు.
అప్పుడు అదొక పైశాచిక ఆనందం మాకు. ఓకే ఓకే అవును. సో అలా స్వార్థ చేసి నార్త్ శ్రమ చెప్పి ఊరు పెట్టి బోర్డు కూడా మామూలు అది ఊరు పెట్టి బోర్డు పెట్టేయడం, అన్యమత ప్రచారం చేయకూడదని చెప్పి బోర్డు పెట్టేసి వచ్చేసి మామూలుగా ఉన్నానండి. మళ్ళీ సేమ్ ఈసారి మా ఇంట్లో ఫోన్ చేశారు. ఓకే నేను నైట్కి కాస్త లేట్ వేస్తాను, కొంచెం ఎక్స్ట్రా మీటింగ్ ఇంకా కంటిన్యూ అవుతుంది, నువ్వు ఈ మేక్ డిష్ ఫర్ డిన్నర్ శివా టుడే లేట్ అని అన్నప్పుడు కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళాం బయట. ఓకే మీకు తెలిసే ఉంటుంది మన కాలనీలో ఉంటుంది కూరగాయలు మార్కెట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు కూరగాయలు కొంటున్నప్పుడు మా ఏరియాలో ఒక అబ్బాయి ఉంటాడు, Okay. సైకలాజికల్ పర్సన్, సైకలాజికల్ గా వాడు డిస్టర్బ్ పర్సన్, Okay. మానసిక రోగి అనుకోవచ్చు. Okay. తర్వాత మాటలు రావు, ఎప్పుడు చూసినా బెబ్బ అని అనడం తప్ప ఏదో లేదు. తర్వాత శారీరక కొన్ని అవయవాలు కూడా పనిచేయవు అంతగా. ఓకే సో అబ్బాయి హిందూ ముస్లిం క్రిస్టియన్ కుల మత జాతి తేడా లేకుండా అబ్బాయి అందరినీ బెగ్గింగ్ చేస్తుంటారు, ఆహారం అడుగుతూ ఉంటాడు. ఎవరైనా సరే 10-20 ఇస్తుంటారు. ఇస్తూ ఉంటారు. Okay. అందరూ మన వైజాగ్లో ఏంటంటే 30 రూపాయలకి నూడల్స్ వచ్చేస్తాయి. ఓకే సో ఆ అబ్బాయి ఎవరైనా సరే ఇలా ఉన్నప్పుడు ఆ అబ్బాయి నాతో ఎప్పుడు వచ్చిన వెంటనే ఆ నూడల్స్ ఎంత ఆ 30 ఇచ్చేవాడు నేను. ఓకే సో వాడు రాగానే భుజం ఇచ్చేసి బ్యా అని అన్నాడు. Okay. సర్లే అని చెప్పి అదే 20-30 అది ఇచ్చాను. వాడు ఏమన్నానంటే, అక్కడ నన్ను హింసించావు, అక్కడ నన్ను కొట్టావు, అక్కడ దుర్భాషలాడావు, ఇప్పుడు మళ్ళీ నాకు ఆహారం పెడుతున్నావు అన్నాడు. నాకు గూస్ బంప్స్ వచ్చింది, నాకు గూస్ బంప్స్ వచ్చేసి ఏంది ఇది, వ్యతిరేకం చేసింది, వ్యతిరేకం తిట్టింది, హింసించింది, పాస్టర్ని తిట్టింది, క్రీస్తుని గలీజ్గా మాట్లాడేది మరి ఏమన్నా కానీ మొత్తం క్రైస్తవ సమాజం కదా. మరి అప్పటికి వ్యక్తిగతంగా స్వరము నాలో మెల్లమెల్లగా ఒక సాఫ్ట్ కార్నర్ మొదలవడం అయినా కూడా అసలు దేవుడు ఎక్కడ అని నాకు నేనే మోసం చేసుకుని ఇంకా అదే కంటిన్యూ అవుతున్నా. ఓకే అయినప్పుడు లాస్ట్ నేను వెన్ ఐమ్ కమ్స్ ఎన్ ఆఫ్ దిస్ ఆల్ థింగ్స్ అని చెప్పి, అంటే ఇంకా చాలు మనస్సాక్షిని చంపుకుని మరి నా యొక్క ఫీలింగ్స్ అంటే నా మనసు చంపుకుని మరి ఇంకా ఇలాంటివి చేయడం నా వల్ల కాదని చెప్పి ఆ రోజే నేను మన రోజు చెప్పినప్పుడు వాళ్ళు సలహా ఇచ్చారు, ఇది హైలీ, ఇది ఒకసారి నువ్వు కూడా క్రీస్తుతో మాట్లాడండి, క్రీస్తు మీరు ఖచ్చితంగా మాట్లాడతారండి అంటే. అప్పుడు నేను ఆ రోజు శనివారం 9:39, సో ఆ రోజు నేను ఆయన్ని వేడుకోవడం, నా జీవితంలో ఎప్పుడు క్రీస్తుని ప్రభు అని అనలేదు. ఆ రోజు శనివారం 8:30 to 9 o'clock ప్రే చేసినప్పుడు అది కూడా పద్మాసనం వేసుకుని మోకదండ కూడా జరిగింది నాకు. పద్మాసనంలో కూర్చుని ఆయన నేను ప్రార్థన చేసినప్పుడు నాకు ఆయన స్వరం వినిపించడం, మరి పొద్దున్నే సండే కదా, ఓకే ప్రభు మరి నేను చర్చ్కి వెళ్ళాలనిపిస్తుంది ప్రభు అని అంటే ప్రార్థన చేసింది. ఆయన మన నువ్వు ఒక్క అడుగు మన మందిరం కొరకు నీకు చుట్టూ నేను శరీరాలను ఏర్పాటు చేస్తా అన్నారు. మరి కరెక్టే, మరి పాస్టర్లు ఉంటారు కదా దొంగన కొడుకు దేశానికి అంత వ్యతిరేకం, పాస్టర్లు అంటేనే దేశ వ్యతిరేక శక్తి వాళ్ళు, అసలు ఆ దేశానికి పట్టిన మరి వాళ్ళతో ఎలా ఏగాను నేను అని ఇలాగే ప్రార్థన చేసుకున్నాను. ఓకే చర్చకి వెళ్ళి కూడా ఏం చేయాలో తెలియదు నాకు. అంటే మీరు నాకు యేసుక్రీస్తు విశ్వానికి అధిపతి, మీరే అసలు మీరే ముక్తిదాత అని నాకు అర్థమైపోయింది. బట్ వీళ్ళు ఉన్నారు కదా పాస్టర్లు, మరి వీళ్ళు ఎలాంటి మీకు తెలియదు ప్రభా, మరి ఏదైనా తేడా వచ్చేసి నేను కానీ చర్చకి వెళ్ళాలని ఉంది అని నువ్వు వెళ్ళాను అన్నారు. కానీ ప్రేక్షకులు అందరూ చెప్తున్నా, అరే గోపి సనాతన సేన నువ్వు కూడా వినరా, అరే కిరణాస్త్రం మతం ఛానల్ కరుణాకర్ మీరు అందరూ వినండి. నేను చర్చకి వెళ్ళినప్పుడు బ్రదర్, ఎప్పుడైతే చర్చకి వెళ్ళానో చర్చలో భారతదేశ జెండా రెపరెపలాడుతుందండి. నేను అంటే యేసుక్రీస్తు వారికి తెలుసు ఎవరికి ఏం ఆహారం ఇవ్వాలో, ఎలాంటి వాడికి ఏ మెడిసిన్ ఇవ్వాలనేది. సో నేను అందుకే ఈ గోపిగా నేను మధ్యలో తీసుకొచ్చినట్టు సడన్ గా వీడే అంటే హిందూ యువతని, అమాయకపు యొక్క సెక్యులర్ గా జీవిస్తున్న హిందువుల్ని, ఒక యువతని దారి తప్పి వాడి యొక్క స్వలాభం కోసం వాడు ఎలాగో కనబడ్డాడు. అదే గోపిక గుర్తుందా నీకు, ఆ గాంధీనగర్ లో దీపావళి రోజు ఏదో దీపాలు కాలుతున్నారని చెప్పి ఒకసారి గొడవలో లలిత్ కుమార్, తర్వాత ఏది చట్లపల్లి కళ్యాణ్ వీళ్ళందరూ వచ్చినప్పుడు ఎలా ఉన్నారో పక్కకి కొబ్బరి నూనె రాసుకుని ఏం తెలియదు అమాయకులాగా. సో నీ స్వలాభం కోసం, నీకు డబ్బుల కోసం దేశంలో మతాన్ని రెచ్చగొట్టకూడదు సార్. నన్నే తీసుకోండి ఎగ్జాంపుల్. సో అలాగా చర్చికి వెళ్ళడం, ఆ చర్చిలో భారతదేశం యొక్క జెండా రెపరెపలాడడం, అక్కడ కూడా ఇతర మతాన్ని కించపరచట్లేదు ఆయన. ఇన్ఫాక్ట్ ఆయన నన్ను చూసి నా హెయిర్స్ ఇప్పుడు ఇలా అండి ఇక్కడ దాకా ఉంటుంది, ఇలాగంటే మామూలు ఇక్కడ దాకా పడతాయి, తర్వాత ఎప్పుడు విభూతి ఉంటుంది, రుద్రాక్షలు ఉంటాయి, ఇది ఎప్పుడు కుడతలే. బట్ ఆయన చూసి బాబు నువ్వు చర్చికి ఎలా వచ్చావు అన్నారు. బాబు నువ్వు చర్చికి ఎలా వచ్చావని అడిగితే నేను అన్నాను, సార్ నేను రావాలనిపించి వచ్చానండి, మీకు ఎవరైనా ఇక్కడ పరిచయం ఉన్నారా బాబు అన్నారు పాస్టర్ గారు. ఎవరు పరిచయం లేదంటే నాకు రావాలనిపించింది వచ్చాను ఇలాగా అని అన్నాను. ఏం లేదు నేను చూస్తుంటే పంపించే వాళ్ళు ఉన్నట్టున్నావు, అందుకే అన్నిసార్లు అడుగుతున్నాను అని అంటే, లేదు అంటే మీ వేషభూషణ అలా ఉంది, రుద్రాక్షలు, ఆ హెయిర్స్, ఆ కుడత, అదే అందుకే అడుగుతున్నాను బాబు అని పాస్టర్ గారు అడిగితే నేను అన్నా, లేదండి నీకు ఇక్కడ ప్రశాంతంగా ఉందంటే 100% ప్రశాంతంగా ఉందండి, కూర్చో బాగా వాక్యం ఓకే అంత అయిపోయింది. గమనిస్తున్నా చర్చలో ఏం చేస్తున్నారు, ఆరాధన ఏదో పాటలు పాడుకున్నారు ఆ రోజులు. అప్పుడు నా ఫీలింగ్ వచ్చారు వాళ్ళు, మన భజన లాగా మనం దేవుని స్థుతి చేసినట్టు సంగీత గానాలతో చేసినట్టు వాళ్ళు ఆరాధన చేసుకున్నారు. తర్వాత మనం భజన చేసుకున్నట్టు వాళ్ళు కొన్ని 4 పాటలు పాడుకున్నారు. చాలా సాక్ష్యం చెప్పుకున్నారు. అంత అయిపోయిన తర్వాత ఒకరికొకరు ప్రేమ
షేక్ అని చెప్పుకుని నాకు ఫస్ట్ టైం నాకు అది షాక్ అనిపించింది. నాకు ఎప్పుడు కనబడలేదు, నాకు ఎప్పుడు అవ్వలేదు అలాగా. అంటే షేక్ అని ఇచ్చుకుని ఒకరికొకరు సెండ్ ఆఫ్ చెప్పుకోవడం, తర్వాత ఎవరికైనా ఒక్కరికి ఆరోగ్యం బాగాలేకపోతే చర్చ అందరూ దాన్ని బాధపడి అందరూ కలిసి ప్రార్థన చేయడం ఏంటండి దిక్కుమాలని. ఇప్పుడు మా దాంట్లో ఎవరైనా వెళ్తే ఎవరు వెంకరెడ్డి తెలియదు, ఎవరు పాపారెడ్డి తెలియదు, ఎవరికాడ వెళ్ళిపోవడమే. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? అదే మన సంఘంలో చూడండి, ఎవరికో ఎక్కడో ఆరోగ్యం బాగాలేనప్పుడు చర్చ ప్రార్థన చేయడం అంటే కాదు, ఇక్కడ ఆ దైవజనం కూడా ఇంటికి వస్తారు సెపరేట్ గా. ఇంటికి వచ్చి మళ్ళీ ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. మళ్ళీ వేరే వాళ్ళు ఇంకో యాప్లు తీసుకొస్తారు. ఇక్కడ యాప్ కోసం నేను చెప్తున్నాను అనుకున్నారు, మళ్ళీ ఈ మత ఛానల్ చెప్తున్నాను నేను. సో ఇక్కడ ఆప్యాయత, ఒక నమ్మకారం, ఒక సమానత్వం, ఒక కులవిపక్ష లేదు. దేవుడు చూపించిన మార్గంలోనే వీళ్ళు నడుస్తున్నారు. అట్ సేమ్ టైం ఏదైతే దైవజంలో అడ్డదిడ్డంగా బోధిస్తారో, దేశానికి వ్యతిరేకంగా విశ్వాసం తయారు చేస్తారు కాదండి. అబద్ధం చెప్పొద్దు అంటారు దైవజంలో. అబద్ధం చెప్పొద్దు, బూతులు మాట్లాడొద్దు, తర్వాత తాగొద్దు, గుట్క వేసుకోవద్దు, అమ్మనాన్ని గౌరవించు, పెళ్లి చేసుకుని మంచి కాపురం చేయి, గొడవ పడుకోండి, ఇలాంటివి చెప్తారు. ఇది దైవజనం చెప్పేది. నేను ఇప్పుడు నేను ఒప్పని చెప్తున్నా, దైవజనం చెప్పేది ఇవి. దేశం మీద వ్యతిరేకమైన బీజాలు నాదట్లేదే. ఎక్స్ కింద దండిసేవాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నా. దైవజనం ఎప్పుడు విశ్వాసాన్ని వాళ్ళు దేశానికి వ్యతిరేకంగా తయారు చేయట్లేదు, వాళ్ళ జీవితాలు మారుస్తున్నారు. ఇంకా ఓకే, గుడ్. మంచి స్టేట్మెంట్ ఇచ్చారండి, చాలా అద్భుతం. అంటే ఇప్పుడు ఒక్క మాటే అయిపోయిన తర్వాత మనం ముందుకెళ్దాం. ఇప్పుడు ప్రెసెంట్ గతంలోని దేశాన్ని పాడు చేసేది దైవజనులు అన్నారు కదా, ఇప్పుడు దైవజనుల మీద మీ అభిప్రాయం ఏంటి? ఒకే ఒక మాటలో చెప్పండి. దేశానికి వాళ్ళేమో మామూలుగా వ్యతిరేకంగా తయారు చేయట్లేదు. ప్రతి ఒక్క దైవజనుడు తనకు ఉన్నా తనకి లేకపోయినా విశ్వాసాన్ని తన బిడ్డలుగా వాళ్ళ జీవితాలు మారుస్తారండి. అంటే ఒక దుర్మార్గంలో నుంచి సన్మార్గం వైపు దారి చేయి పట్టుకుని నడిపించేవాడు ఒక దైవజనుడు. గారు మీరు దేవుని నమ్ముకున్నారు కదా, మీరు యేసుక్రీస్తు ప్రభువారు మీకు పాప క్షమాపణ దయచేశారని, అంతేకాదు మోక్షాన్ని కూడా మీకు ప్రసాదించారని సంపూర్ణంగా మీరు నమ్ముతున్నారా? అలాగే బాప్తిసం విషయమే మీరు బాప్తిసం విషయమే మీకు 2 మాటలు చెప్పగలరు. మీ పాప క్షమాపణ, మోక్ష ప్రదానం, బాప్తిసం గురించి ఒక మాటలో చెప్తే మరో క్వశ్చన్తో నేను ముగిస్తాను. సార్, యేసుక్రీస్తు వారు నాలోనే ఉన్నారు, మీలోనే ఉన్నారు. ఆయన మరణాన్ని జయించి పరలోకమునందు నా తండ్రి యేసుక్రీస్తు అని చెప్పి మాట నేను విశ్వసించను. ఆయన అన్ని చోట్ల ఉన్నారండి. ఆయన లేని చోటు, ఫర్ ఎగ్జాంపుల్ జననం ఆయనే, మరణం ఆయనే, సృష్టి మొత్తం ఆయనే, అట్ సేమ్ టైం విశ్వం ఆయనే, విశ్వం లోపల ఉన్న ఆయన కూడా ఆయనే, బయట అంటే ఆయన మొత్తం అన్నీ ఉన్నాడండి, అన్ని చోట్ల ఉన్నాడు. సో కాబట్టి ఎక్కడో పరలోకంలో ఉన్నది అంటే నేను నమ్మనది. వ్యాపించున్నాడు, వ్యాపకర్త ఆయన, అన్ని చోట్ల ఉన్నాడు. సో ఓకే, ఇప్పుడు దాన్ని సర్వేశ్వరుడు, ఇప్పుడు యేసేశ్వరుడు అనే మాట నేను వాడచ్చు. ఓకే, పక్కన పెడితే ఇప్పుడు సార్ అడిగిన దానికి నేను బాధ్యత, ఆయన నాలోనే ఉన్నారు. నా పాపాలని ఇప్పుడు మీ అందరి మా సమక్షంలో ప్రజల ముందు నా పాపాలని నేను ఒప్పుకుంటున్నాను. ఇలా చేశాను, గతంలో ఇలా ఉన్నాను. అట్ సేమ్ టైం కొన్ని మత ఛానల్ ఉన్నాయి. కొంచెం ఫస్ట్ వాళ్ళ యొక్క యువత, వాళ్ళ యొక్క హృదయాన్ని కొంచెం కఠోరం చేసి ఇంకా మతం మొదలు తయారు చేసేది పాస్టర్లు కాదు, ఇలాంటి గోపి సనాతన సేన అనే ఒక మతం ఛానళ్ళు, తర్వాత కొన్ని సంస్థలు అని నేను తెలుసుకున్నాను. బట్ ఎండ్ ఆఫ్ ద డే అందరూ తెలుసుకుంటారు, వాళ్ళని తరిమి కొడతారు. సో నా బాప్తిజం కూడా నాకు దైవజనంలో నాకు మళ్ళీ నూతన జన్మనిచ్చారు. సో అప్పటి నుంచి క్రైస్తవం అంటే ఏదో సామాన్యమైన మార్గం కాదండి. ఏదో మన ఎన్ని రోజులు ఏదైతే హైందవుగా ఉన్నానో అంత సూఫీగా జరిగే మార్గం కాదు. ఆ క్రైస్తవ సమాజంలో ఆ మార్గాన్ని అనుసరించాలంటే కాస్త కఠినమైన మార్గమే. చాలా సంతోషం సార్, నూతన జన్మ అనుభవించారని ఒక మంచి మాటతో మీ యొక్క ఉద్దేశాన్ని తెలియజేశారు. చివరగా అంచుకాలపు, నాకు ఆలోచన మాత్రమే, అంచుకాలపు ఈ యొక్క ఉద్యమంలో, ఈ శ్రమంలోనే రాబోతున్న అంచుకాలపు ఉద్యమంలో మన భారతదేశానికి మొట్టమొదటిసారిగా లేకపోతే ప్రాథమిక ఉద్యమంలో సాధు సుందర సింగాన్ని దేవుడు వాడుకున్నట్లు మిమ్మల్ని వాడుకొని దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు మీ సేవని దేవుడు వాడుకోవాలని ఆశిస్తున్నాం. ఇకపై హనీ జాన్సన్ గారు మాట్లాడతారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాం. మరణ పర్యంతం వరకు దేవుడు మిమ్మల్ని వాడుకోవాలని నా దీవెనండి. బ్రదర్ గారు, చాలా అసలు అల్టిమేట్ అనమాట. మీరు చెప్పిన మాటలన్నీ మేము విన్నాం. మరి నేను ఒక 2 మాటలు అడుగుతాను. అది మీకు ఇబ్బంది పెట్టినా చిరాకుగా ఉన్నా సమాధానం అయితే చెప్పాలి మరి మీరు తప్పకుండా. దండి శివ అంటే ఎక్స్ హిందూగా ఉన్నప్పుడు, ఇప్పుడు మరుదుక్ ఈయన్ని క్రైస్తవులు డబ్బులు ఇచ్చి మతం మార్చారు అంటా నేను. డబ్బులు ఇచ్చి అంటే అవును సార్, ఇచ్చారండి, ఇచ్చారు సార్. ఓకే, నాకు డబ్బులు ఇచ్చారు, ప్రలోభం కూడా చేశారు. మన హనీ జాన్సన్ సంస్థ నుంచి ఒక 4 కోట్లు వచ్చాయి సార్. తర్వాత మన జాన్ కొయ్య గారు హైదరాబాద్ నుంచి నాకు 4 కోట్లు పంపించారు. సో ఇక్కడున్న వాళ్ళు ఒక్కొక్కరు ఒక 50 లక్షలు ఇచ్చారు. సో అందుకు అదొకటి సార్ ముఖ్య కారణం. రెండోది
తర్వాత ప్రలోభం కూడా చేశారండి. ఇక్కడి నుంచి కాదు, ఈ థాయిలాండ్, జర్మనీ నుంచి నాకు ట్రిప్ కూడా పంపించారండి. సో హాలిడే ట్రిప్, అందుకని మారాల్సి వచ్చింది. అలాగే ఇప్పుడు ఏమంటారంటే ఈ దండి శివ గతంలో దండి శివ హిందువుగా ఉన్నప్పుడు ఆయన మొదటిగా మారాడు కదా, అప్పుడు కూడా ఒక సంస్థలో పనిచేశాడు, డబ్బుల కోసం పనిచేశాడు, ఏం చేశాడు. ఇప్పుడు వీళ్ళు మభ్యపెట్టి, మీరు ఎలాగైతే ట్రాన్స్ లో ఉన్నారనుకోనో అలాగే ఇప్పుడు ట్రాన్స్ లో మిమ్మల్ని తీసుకొచ్చి మిమ్మల్ని మభ్యపెట్టి మతంలో మిమ్మల్ని కూర్చోబెట్టారు అన్న వారికి మేం కాదు, అన్న వారికి మీ సమాధానం ఏంటి అసలు? అన్నవారికి నేనైతే సూటిగా చెప్తున్నా, అక్కడ ట్రాన్స్ లో మాట్లాడాను, ఏదైతే మతం మాటలు ఉన్నారో ఖబర్దారు చెప్తున్నా. అప్పుడు ట్రాన్స్ లో ఉన్నా, ఇప్పుడు ఫుల్ క్లారిటీ ఉన్నాను సృష్టికర్త ఎవరు అని. అప్పుడు నేను హైందవ ఉన్నప్పుడు సృష్టికర్త ఎవరు నాకు క్లారిటీ లేదు, ఇప్పటికీ లేదనుకోండి హైందవ సమాజానికి, అది వేరే నా బిజినెస్ అది. ఈ కొన్ని మతం ఛానల్స్ ఉన్నాయి, అరే గోపి సెన్సేనా, అరే నీకు ఇగో హిందువులే నా హైందవ సోదరులే గుడ్డ కూడా తీసుకొడతారు, నిన్ను ఖచ్చితంగా కొడతారు. ఎందుకు తెలిసిన, ఇప్పుడు నేను నీలాంటి వాళ్ళ మాట విని ఒక సంస్థలో ఒక మతోన్మాదిగా, ఒక కట్టర్ హిందువుగా అంతా తయారైన నేను ఇప్పుడు ఫుల్ క్లారిటీతో చెప్తున్నా, నిజమైన సృష్టికర్త యేసుక్రీస్తు వారే. అది నీకు తెలుసు, కానీ నీ స్వలాభం కోసం ప్రతిరోజు బైబిల్ చెత్తకపోతే నీకు బోవ లేదు, గుడ్డ లేదు. ఓకే, సరే, అటువంటి వాళ్ళకి నేనైతే ఫైనల్ ఏం చెప్తున్నానంటే, సర్వదా సహస్రగా నాకేమో ఎవరు ప్రలోభం చేయలేదు, అది జస్ట్ జోక్ చేశాను. చూసిన ప్రేక్షకులు చెప్తున్నా, నాకు ఎటువంటి ఎవరు రూపాయి ఇవ్వలేదండి, ఎవ్వరు నాకు ప్రలోభం చేయలేదు. నన్ను ప్రలోభం చేసిన ఏకైక వ్యక్తి ఆయనే, ఆది నాయకుడు, ఆది అంతం లేనివాడు నా యేసుక్రీస్తు ప్రభు. చాలా మంచి మాట చెప్పారండి. ఈ మాట కోసం ఈ ప్రశ్న వేయడం జరిగింది. మరి మతోన్మత సంస్థలు ఉన్నారు, చిన్న మాట చెప్తాను. వారికి కూడు గుడ్డ ఇచ్చింది కూడా యేసు ప్రభునండి. తెల్లవారు లేసి యేసుక్రీస్తు తిట్టకపోతే, క్రైస్తవ్యాన్ని తిట్టకపోతే వారి కూడు లేదు, గుడ్డ లేదు, వారి బ్రతుకు లేదు, వారి జీవనం లేదు, వారి జీవన ఉపాధి లేదు, వారికి భుక్తి లేదు. అంటే ముక్తి మార్గము యేసుప్రభు అయ్యారు, మనకి భుక్తి మార్గం కూడా వారికి యేసుప్రభు అయ్యారు. ఇది ఆయన గొప్ప సంగతి. ఆయన గురించి ఎన్ని చెప్పినా తక్కువ. మీరు ఇందాక అన్నారు కదా, సర్వాంతర్యామి అని. మనల్ని భుక్తి కోసం వారు బతికితే మనం భక్తి కోసం, అంటే ఒక రోజు భుక్తి కోసం బ్రతికిన దండి శివ గారు ఈ రోజు క్రైస్తవుడిగా మారి భక్తిలోకి రావడం అనేది చాలా గొప్ప సంగతి. ఇంకా ఫైనల్ వన్ క్వశ్చన్, ఎండ్ ఆఫ్ ది డే, మరి ఈ ఎవరైతే ఎక్స్ హిందువుగా పిలువబడుతున్న దండి శివ, ఇప్పుడు అలియాస్ మర్దుకై గారిగా మారినటువంటి దండి శివ గారు, ఎండ్ ఆఫ్ ది డే రేపు పొద్దున్న మిమ్మల్ని ఎవరైనా ప్రలోభ పెట్టి ఇబ్బంది పెట్టి నువ్వు ఎందుకు మారేవని మీ మీద ఒకవేళ కానీ ప్రెజర్ తీసుకొచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడితే మరలా మీరు గర్వాప్సి అవుతారా, వెనక్కి వెళ్తారా? నా చివరి ప్రశ్న ఇది మీకు. మీ ఎండ్ ఆఫ్ ది డే ప్రభు కోసం మీ ఆలోచన ఏంటి, అది కూడా మీరు చెప్తే మనం ముగిద్దాం. ఓకే సార్, జస్ట్ ఐ వాంట్ టు మనం లైవ్ క్లోజ్ చేయబోతున్నాము. ఓకే, ఐ వాంట్ టు టేక్ 7 minutes అండి, 5 minutes ఇన్ క్రిస్టియన్ సొసైటీ కోసం. ఓకే, ప్లీజ్ సార్ అడిగిందండి. ఓకే, ఒక విషయం సార్ అడిగిన దానికైతే నేను ఒక విషయం చెప్తున్నా, ధనం కాదు కదా, ఏదైనా సరే ఏది ఆశ ప్రలోభం చూపించినా కూడా నా కంఠంలో ఊపిరినంత వరకు నేను యేసుక్రీస్తు వారికి ఆయన కొరకే ఉంటా. అందుకోసం ఏ మాట అడిగానండి, ఎందుకంటే మీరు బలంగా, నేను ఎప్పుడు బైబిల్లో ఒక మాట చదివేవాడిని, బైబిల్లో చాలా మంది మూర్ఖులు, దుర్మార్గులు, వ్యతిరేకులు ఉన్నప్పుడు ప్రభు వాళ్ళు మార్చారని చదువుకోవడమే తప్ప, అప్పుడప్పుడు చూడటమే తప్ప, ఇప్పుడు మిమ్మల్ని ముఖాముఖి చూస్తున్నాను. నా జీవితంలో అందరూ చూసాను, అందులో మీలాంటి వాళ్ళ ఉన్న వాళ్ళ దాంట్లో నేను ఒక్కడనే. సో నన్ను నేను చూసుకోవడం కాదు, మిమ్మల్ని చూసినప్పుడు ఇంకా ఆనందం అనిపించింది. ఇంకా ఎండ్ ఆఫ్ ది డే ప్రభు కోసం మీరు ఎలా నిలబడతారు? కట్టర్ హిందువుగా బ్రతికారు కదా గతకాలంలో, ఇప్పుడు మీరు ఎలా బ్రతకాలనుకుంటున్నారు ప్రభు కోసం, అది చెప్పండి. ఓకే సార్, గతంలో కట్టర్ హిందువుగా బ్రతికాను, ఇప్పుడు అప్పుడు ట్రాన్స్ లో ఉండేవాడిని, ఆ మతం మాదిరిగానే ఉండేవాడిని. ఇప్పుడు సృష్టికర్త ఎవరని తెలిసింది. ఇన్ని సంవత్సరాలు హైందవుగా ఉన్నప్పుడు నా 2-wheeler తో కాశీ, గంగా, యమునోత్రి మొత్తం భారతదేశంలో ఉన్న దాదాపు ఆల్మోస్ట్ అన్ని తిరిగానని చెప్పాను, కానీ ఆల్మోస్ట్ అన్ని నేను కవర్ చేసుకున్నా బైక్ తో. 2 సార్లు దేశం తిరిగాను. చూసిన ప్రేక్షకులారా, కోయంబత్తూరులో ఈశా ఫౌండేషన్ ఉంటుంది, అక్కడ కూడా శివంగా సాధన చేశా. ఇన్నర్ ఇంజనీరింగ్ ఉంటుంది, అది కూడా ఆల్మోస్ట్ 50% దాకా చేశా. ఇన్ని చేసిన నాకు కాశీకి అయితే నాకు ఫేవరెట్ ప్లేస్. ఎప్పుడు నాకు బాగోలేదంటే కాశీ, లేదంటే శ్రీశైలం బండేసుకుని వెళ్ళిపోయాను బుల్లెట్. ఓకే, బట్ చూసిన ప్రేక్షకులకి తర్వాత నేను చెప్తున్నా, ఏదైతే ఇన్ని చేసినా కూడా ఏ రోజు నాకు సృష్టికర్త యొక్క స్వరం కానీ తర్వాత దేవుడు మాట్లాడడం కానీ నాకు ఎప్పుడు అవ్వలేదండి. నేను ముఖాముఖిగా డైరెక్ట్గా చెప్తున్నా. అట్ సేమ్ టైం సృష్టికర్త ఎవరనేది అక్కడ నాకు క్లారిటీ లేదు, ఇక్కడ సృష్టికర్త ఎవరైనా క్లారిటీ ఉంది. నేనే ఇక్కడ సృష్టికర్త, నేనే దేవుని, నాకు నేను తప్ప మరొక దేవుడు లేదండి. ప్రపంచంలో చెప్పుకున్న సృష్టికర్త ఇంకొక దేవుడు ఎవరు లేరండి. 100% లేదు బ్రదర్, యువర్ రైట్. అదే చివరిగా ఎండ్ ఆఫ్ ది, మరి మీ జర్నీలో చివరిగా కట్టర్ హిందూ అన్నారు కదా, మరి కట్టర్ హిందూగా గతంలో బ్రతికిన ఎక్స్ హిందూగా, కట్టర్ హిందూగా బ్రతికినటువంటి దండి శివ గారు ఇప్పుడు మొదటిగా కట్టర్ క్రైస్తవుడిగా బ్రతుకుతాడా, ప్రాణం ఉన్నంత వరకు ప్రభు కోసం నిలబడతాడా అన్నదే నా ప్రశ్న అండి. అదే సార్, ఇప్పుడు కట్టర్ క్రిస్టియన్ గా బ్రతకడం కాదండి, క్రిస్టియన్ తరపు నుంచి ఒక చిన్నపాటి ఒక క్రిస్టియన్ గా కాకుండా క్రీస్తు సైనికుడుగా నేను చెప్తున్నా. ఈ రోజు ఎక్కడైనా సువార్త అడ్డుకుంటున్నారు, క్రైస్తవ దైవజనుల పైన ఎక్కడైనా జరుగుతుందంటే ఆగే ప్రసక్తిలే. ఒకటి, నేను 4 రోజులు బ్రతికినా నాకు ఇబ్బంది లేదు. ఒక్క టిష్యూ పేపర్ లాగా యేసుక్రీస్తుని వాడుకున్నా చాలు 4 రోజుల్లో. సో క్రైస్తవ సమాజం కోసం నేను ఎప్పుడు సర్వదా సమస్యగా మతం మొదలరా నీకుంది. అరే గోపి నీకుంది, నువ్వు క్రిస్టియన్ గోపి, నేనైతే స్కూటీగా చెప్తున్నా, కట్టర్ క్రిస్టియన్ అని చెప్తున్నా. కట్టర్ క్రిస్టియన్ కాదు, క్రీస్తు సైనికుడిగా చెప్తున్నా గోపి.
ఎప్పుడు చూసినా నా తల్లి మరేమని లాలా అంటుంటావు కదా, ఏమని అడిగితే ఇది బైబిల్లో ఉంది అందుకే నేను అడుగుతున్నాను కదా, రా చూసుకున్నా నేను మీ గ్రంథాలు తీస్తా, అందులో లా దేవతలు ఎంతమంది ఉన్నారో రేపే చెప్తా ఛానల్లో. ఇది చట్ట ప్రకారమే. ఎందుకు చెప్పనా, కొన్ని కోట్ల మంది తల్లిగా భావిస్తున్న ఒక స్త్రీ మూర్తిని నువ్వు లా అనే మాట ఎలా అంటారు? తల్లి ఉందా నీకు అసలు? తల్లి గురించి వాళ్ళే తెలుసా? ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు దండిశివ వాడు ఎంత మనిషి నీకు బాగా తెలుసు గోపి నా గురించి. అర్థమవుతుందా? ఇంకా నీ గురించి ఏం తెలుసా? నీకు అన్ని బయటపెట్టినంటావా? వద్దులే. సో నేను చెప్తున్నా, నేను ఒకటేనండి, క్రైస్తవులకు ఒక రక్షణ ఉంటుంది. మానవ జాతికి నేను ఒకటి అడుగుతున్నా సూచన నేను సామాన్య హిందువులు అడుగుతున్నా. సో ఓకే, ఇప్పుడు సామాన్య హిందువులు చూడండి, వాళ్ళతో సామాన్య క్రైస్తవులు చూడండి, సామాన్య ఇస్లాం చూడండి, ఎవరైనా కానీ వాళ్ళ జీవితం వాళ్ళు గడుపుకుంటారు, ఇతర దేవి దేవతలు వాళ్ళు గౌరవిస్తారు. ఒక సామాన్య క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి హిందూ మతం తిట్టంటే ఎందుకు తిట్టారండి? గౌరవిస్తాడు. అదే ఒక సామాన్య హిందువుల దగ్గరికి వెళ్ళి నువ్వు క్రైస్తవం తిట్టంటే ఆడు క్రైస్తవం తిట్టడం ముందు మమ్మల్ని తిడతాడు, ఈ బుర్రండ మాట్లాడుతున్నాను కానీ. తర్వాత ఒక సామాన్య ముస్లిం దగ్గరికి వెళ్ళి హిందూని ఒక క్రిస్టియన్ తిట్టండి, హమ్ కైకిలే భయ్ యాస నికో అంటాడు. అలా నేనంతే అంటాడు. ఓకే, మా దేవుడు అలా ఒప్పుకోడు, మేము ఇతరులను దూషించమంటాడు. మరి వాళ్ళని ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు ఈ గోపి సనాతన సేన గోచిగాడు తెల్లాడితే ఈ కిరణాస్త్రం, ఈ కరుణాకరు, ఆ తర్వాత బొక్క డాక్టర్, ఈ బొక్క డాక్టర్ తెల్లాడితే చెప్పేదండి ప్రజలకు ఏమైనా రాధా మనోహర్ ఒకడు అందులో. అదే డిచ్కి బాబా మన తప్పించుకున్నాం, విశాఖపట్నంలో మన తప్పించుకున్నాడు, అదృష్టం బాగుంది. సో పక్కన పెడితే వీళ్ళందరూ చేసే వల్ల ఒకటి అందరూ గమనించారా, దేశానికి పెద్ద ప్రమాదం, దేశానికి చాలా పెద్ద ప్రమాదం. ఎలాగో నేను చెప్తా. ఎలాగంటే వీళ్ళు ఇలా మతోన్మాదుల్ని పెంచుతూనే ఉంటారు. అది కూడా ఎందుకు అంటే వాళ్ళ స్వలాభం. ఇప్పుడు కరుణాకర్ ఉన్నారండి, ఆయన సంస్థ ఆయన, బట్ కరుణాకర్ నోస్ హూ ఇస్ ద యూనివర్సల్ కింగ్ ఆఫ్ ది కింగ్, లార్డ్ ఆఫ్ ద లార్డ్, హీస్ నోస్ ఇస్ జీసస్. బట్ అయినా ఆయన అలాంటి కార్యక్రమాలు అన్ని చేస్తున్నారంటే ఒక స్టేజ్ ఉంది, ఒక హోదా ఉంది, ఓకే, కొన్ని కోట్లకు అది కొన్ని ఇట్లా ఇవన్నీ ఉన్నాయి. ఓకే, లేదంటే మళ్ళీ ఇసుకమ్ముకోవాలి, ఒప్పుకుంటే ఇసుకమ్ముకోవాల్సి వస్తుంది. అంటే పళ్ళం కూడా విన్నాను, ఇసుకం కూడా చెప్తే. సో దేశానికి ఎలా ప్రమాదం అంటారా? ఇప్పుడు ఉన్నారండి, ఇప్పుడు దాదాపు 40 సంవత్సరాల నుంచి ఇప్పుడు మీరు చూడండి, క్రైస్తవుల్ని కించపరచడం, అసలు చర్చిలో వేషగృహాలు ఉండడం ఏంటండి? ఇది ఖండించవలసిన విషయం. ఇది చర్చిలో వేషగృహాలు ఉండడం ఏంటి? ఓకే, క్రైస్తవులు కూడా వ్యభిచారులు అంటారు. క్రైస్తవ స్త్రీలు అంటే క్రైస్తవ స్త్రీలు వ్యభిచారంతో పోల్చడం, తర్వాత పాస్టర్లతో ప్రతి విశ్వాసి, ఓకే, ఇంకో చెప్పుకుంటే చాలా గలిసాలగాళ్ళు చాలా ఉంటాయి. కానీ ఈ నేను చెప్తున్నా, మరి 40 సంవత్సరాల నుంచి ఇలాగే బూతులు ఇంత వ్యంగ్యంగా ఇంత ఇదిగా మాట్లాడుతున్నారు కదా, మరి రోషం కలిగిన ఎవరు క్రైస్తవ తరపు నుంచి మీ గ్రంథంలో కూడా ఇలా ఉంది. మరి మా అమ్మ లా అయితే మీ అమ్మ కూడా లా అని చెప్పి ఎవరు పుస్తకం తీసి చదివారు అనుకోండి, అప్పుడు రెండు జరుగుతాయి. ఒకటి మత కళ్ళాలో కలవరాలు జరుగుతాయి. రెండోది ఫస్ట్ జరిగిన తర్వాత హిందువులే గోపికల్ని ఎవరైతే పెంచి మాట్లాడారో హిందువులు అర్థం చేసుకున్నారు, ఫస్ట్ నీ వల్ల కదా వచ్చింది, ఇన్ని సంవత్సరాలు వాళ్ళ అమ్మని లా అన్నావు, ఇప్పుడు వాడు తిరగబడ్డాడు మమ్మల్ని అంటున్నాడు, ఫస్ట్ తర్వాత వాడికి ఎఫెక్ట్ అవుతుంది. అంతే, కరెక్ట్. థ్యాంక్ యూ బ్రదర్, చాలా మంచి మాటలు మీరు ఇప్పుడు చెప్పారు. చివరిగా వన్ వర్డ్, ఇంకా జర్నీ శివ గారు, దండి శివ మొండి శివ అని మీరే చెప్పారు. ఈ దండి శివ మొండి శివ గారి చివరి జర్నీ ప్రభునందు ఎలా ఉండబోతుంది? ఓకే, వన్ వర్డ్ ఆన్సర్ మనం ముగిద్దాం. ఓకే సార్, నా చివరి జర్నీ ఎన్ని రోజులు ఉంటానో అనేది ఎవరికి తెలిసి ఉండదు, ఎవరు ఎన్నాళ్ళు ఉంటారో తెలియదు. బట్ నేను ఉన్న నాళ్ళు నా క్రీస్తు కొరకు, నా యేసయ్య కొరకు, తర్వాత నా క్రైస్తవ సమాజం కొరకు వాళ్ళ సేవలోనే ఉండిపోదాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రదర్, ఇంత చక్కగా మీ విలువైన సమయాన్ని మాకిచ్చి మీ యొక్క సాక్ష్యం, గత చేదు అనుభవాలు, ప్రభునందు తీపి జ్ఞాపకాలు, ఇవన్నీ కూడా వీటన్నిటిని కూడా మీరు చెప్పడం మాకు చాలా ఆనందం. క్రైస్తవ ప్రపంచమా చూశారు కదా, మరి దండి శివ మొండి శివ, ఎక్స్ హిందూగా ఉన్న ఈ దండి శివ మొండి శివ ఈరోజు ప్రభునందు పరిపక్వత దశలోకి మారుతూ ముందుకు వెళ్తూ ప్రభునందు తన ప్రాణం ఉన్నంత వరకు ఒకప్పుడు కట్టర హిందూగా బ్రతికిన ఆయన ఈరోజు క్రైస్తవ్యం కోసం తన జీవితాన్ని ఇచ్చి ముందుకు రావాలనుకుంటున్న ఈ యొక్క ఎక్స్ హిందూ అయినటువంటి దండి శివ మొండి శివాని మనం ప్రేమపూర్వకంగా క్రైస్తవ్యంలోకి ఆహ్వానిద్దాం, ఇలాంటి వారిని ప్రోత్సహిద్దాం, తన కొరకు తన కుటుంబం కొరకు ప్రార్థిద్దాం, తన జర్నీలో ఇంకా ప్రభు కొరకు ఎన్నో మరి చేయాలని, సాక్ష్య జీవితాన్ని జీవించాలని, తన యొక్క బ్రతుకుని ప్రభు కొరకు సంపూర్ణంగా సమర్పించుకోవాలని తన నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తుండగా తప్పకుండా ఇలాంటి వారి కొరకు ప్రార్థిద్దాం, ప్రోత్సహిద్దాం, మన అందరం తెలియజేద్దాం. మరి మొద్దుకు గారు తన అనుభవాలు పంచుకున్నారు. ఎవరైతే ఈ యొక్క మతోన్మాదులు ఉన్నారో ఈరోజు గర్వాప్సి అని మాట్లాడుతూ కొంతమంది పాస్టర్లను మభ్యపెడుతూ ఇబ్బంది పెడుతున్నారు. చివరిగా ఒక మాట సార్, నేను చిన్న ప్రార్థన చేసే ముందు, ఇప్పుడు ఈ గర్వాప్సి అని అవుతున్న వారు పాస్టర్స్ కానీ మిగతా వాళ్ళు ఉన్నారు కదా, వారికి మీరేం చెప్పబోతున్నారు? గర్వాప్సి అవుతుంటే వాళ్ళు ప్రలోభ పెడుతూ ఏదో అందులో ఉందని తీసుకెళ్తున్న వారికి చివరిగా ఆ పాస్టర్స్ కానీ సేవకులు అని చెప్పి పూర్తిగా తెలియకుండా గర్వాప్సి అవుతున్నారని మీరు అన్నారు. అలా గర్వాప్సి అవుతున్న వారిని, లేదంటే వీళ్ళు ప్రలోభ పెడుతున్న వారికి, అలాంటి వారికి మీరు చివరిగా ఏ మాట చెప్తారు? ప్రభునందు ఏ మాట చెప్తారు మీరు? ఓకే, పూర్తిగా తెలియకుండా కాదు, పక్క వాళ్ళు దైవజనులు ఇద్దరు పక్క ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది.
సో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఒక సంఘాన్ని నడిపించి విశ్వాసుల్ని అంటే నిత్య జీవితం వైపు నడిపిస్తున్న మీరే మీరే ఒక అపవాది చేతిలో పడకండి. సైతాన్ కుట్రలకి మీరు ఇవ్వకండి. ఓకే, సైతాన్ కుట్రలు 100 రకాలుగా ఉంటాయి, 1000 రకాలుగా ఉంటాయి. అలాంటి మీ ఇద్దరు దైవజనులు ఆ కుట్రలు పడ్డారు, సైతాన్ యొక్క ఆలోచనలు పడ్డారు. దయచేసి మీరు ఆ ఆలోచన వెనక్కి తీసుకోండి. సో మీరు ప్రభువుని వీడకండి, ప్రభు యొక్క అపవాది యొక్క ఆలోచనలకు మీరు తోడ్పాటు అవ్వకండి. చివరికి అదేనండి, ఇప్పుడు గర్వాప్సి అవుతున్నారు చాలా మంది అని అంటున్నారు కదా, గర్వాప్సి వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? వాళ్ళందరికీ మీరు ఇచ్చే సూచన ప్రభునందు బలంగా ఒక మాట, ప్రభునందు. వారు అంటారు వీక్గా వెళ్ళిపోతున్నారు కదా, ప్రభువులో ఏదూ లేదు, మేము వెళ్ళిపోతున్నాం, మళ్ళీ మా స్వధర్మం స్వమతం అని అంటున్నారు కదా. అలాంటి వాళ్ళకి మీరు చివరిగా ప్రభునందు ఘాటుగా మీ అనుభవాన్ని ఒక మాటలో చెప్పండి. ఓకే, ఒక మాటలో ఏంటంటే, గ్రంథాలు చూపించే మిమ్మల్ని గర్వాప్సి చేస్తున్నాము, బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని చూపించే వాళ్ళు మిమ్మల్ని గర్వాప్సి చేస్తారు. ఫస్ట్ మీరు ఆ గ్రంథాలు సృష్టికర్త తెలుసుకుని ఆ దాంట్లో రక్షణ ఉందా, మెయిన్ జీవితం ఈ 4 రోజులు లోక సంబంధంగా 4 రోజులే, బట్ నిత్య జీవితానికి ఏమైనా రక్షణ ఉందా, పాపాలు విముక్తి ఉందా, మోక్ష మార్గం ఉందా అనేది తెలుసుకోండి. తర్వాత మీరు వెళ్ళండి. తర్వాత మీరు వెళ్ళలేరు, ఎందుకంటే తెలుసుకోవాలని నాకు సృష్టికర్త లేదు. తర్వాత మీరు వెళ్ళలేరు, ఎందుకంటే తెలుసుకోవాలని నాకు సృష్టికర్త లేదు. ఒక మోక్షానికి అధిపతి లేదు. చాలా వండర్ఫుల్ అండి. ఇప్పుడు చివరిగా ఎవరైతే గర్వాప్సులు అవుతున్నారో, గర్వాప్సులు చేస్తారో అని గర్వంగా చెప్పుకున్నారో వారికి ఖచ్చితంగా మరి మన దండి శివ గారు, మొండి శివ గారు దండిగానే ఈ రోజు చాలా దండిగా సమాధానాలు చెప్పారని అయితే నేను అంటాను. మరి శివ గారిని చూసైనా ఎవరైతే గర్వాప్సి అంటారో ఖచ్చితంగా క్రైస్తవ ప్రపంచం నుంచి వెళ్తున్న వారు సిగ్గు తెచ్చుకోండి, బుద్ధి తెచ్చుకోండి. ఎందుకో తెలుసు, ఇలాంటి వారిని దేవుడు లేపుతాడు. మీరు ఒక్కలు పోతే ఇలాంటి వారిని 100 మందిని దేవుడు లేపుతాడు. ఒకప్పుడు కట్టర్ హిందువుగా, ఒకప్పుడు RSS బ్యాక్గ్రౌండ్ లో పనిచేసి ఒక వింగ్ లో పనిచేసిన వ్యక్తి ఈ రోజు ప్రభువుని అంగీకరించి సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు అని రొమ్ము చరిచి మేసం తిప్పి మరి మతోన్మాదులకి సవాలు విసురుతూ చెప్తున్నాడంటే ఆయన చూసి నిజంగా గర్వాప్సి అనే మాట అన్నోడికి సిగ్గు రావాలి, వెళ్తున్నోడికి సిగ్గు రావాలని ఇందు మూలంగా తెలియజేస్తూ క్రైస్తవ ప్రపంచానికి ఇలాంటి వాళ్ళు చాలా అవసరం. అంచె దినాల్లో మరి ఈ యొక్క దండి మొండి శివ గారి మాటల్ని, సాక్ష్యాన్ని మనం విన్నాం. ఇవన్నీ కూడా మనకి నిజంగా మనల్ని మరొక మెట్టెక్కించింది క్రైస్తవ్యాన్ని, మనల్ని ఇంకా బలపరిచింది క్రైస్తవ్యాన్ని, ఇంకా మనల్ని ముందుకు వెళ్ళడానికి ప్రోత్సహించింది క్రైస్తవ్యాన్ని అని చెప్పడం నేను చాలా సంతోషిస్తున్నాను. మరి ఈ రోజు ఎవరైతే వీక్ పర్సన్స్ ఉన్నారో, క్రైస్తవ్యంలో ఏవీ లేదని అనుకుంటున్నారో, గర్వాప్సిని ముందుకు అడిగేస్తున్నారు, మీ అందరికీ చెప్పేది ఒకటే, క్రైస్తవ్యంలో లేనిది మరెక్కడ ఉండదు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్న ప్రభు మాట, మొండి దండి శివలాంటి వారిని కూడా మార్చిన ప్రభు మాట, ఎందరికో బ్రతుకునిచ్చిన మాట, నిత్య జీవానికి మోక్ష మార్గానికి ఆదరణ చూపిన మాట, ప్రభు చేసిన త్యాగం, శిలువ యాగం, బలి యాగం, పాప ప్రక్షాళన నిమిత్తం ఆయన కార్చిన రక్తం ఎక్కడికి పోదు. మరి ఎవరో వీక్ పర్సన్స్, లేకపోతే ఏమంటారు కొంచెం ధనానికో ప్రలోభాలకో అవగాహన లేక అజ్ఞానంతో ఒకవేళ ఏమైనా తప్పటడుగు వేసి ప్రభునందు జారిపోవచ్చు. కానీ ఇలాంటి వారిని కూడా ప్రభు లేపి అలాంటి వారికి బుద్ధి చెప్పడానికి ఇలాంటి కార్యక్రమాలు మేము ముందుకు తీసుకొస్తాడు. ఇలాంటి కార్యక్రమాలు మేమందరూ ఉన్నందుకు, ముఖ్యంగా మా ముందు మరి ఎక్స్ హిందూ అయినటువంటి మరి మొండి దండి శివ గారికి మరొకసారి ప్రత్యేకమైనటువంటి వందనాలు. మీ జర్నీ ఇలాగే సాగాలి, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని సదా దీవించాలి, మీకు ఏ ఆటంకం లేకుండా ప్రభు మిమ్మల్ని కాపాడాలి. ఇలాగే అనేకులకి మీ సాక్ష్యం పంచుకుంటూ ఎవరైతే మరి బలహీనులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభు మీ ద్వారా బలపరచాలి. ప్రభు యొక్క కృప, ప్రభు యొక్క దీవెన, ప్రభు యొక్క తోడు మీకు నిత్యముండుగా. అలాగే మా సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుంది. మేమందరం మీతో ఉన్నాము. మీ యొక్క జర్నీని ప్రభులో క్షేమతరంగా, ధైర్యంగా సాగించండి. ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని అడ్డులు వచ్చినా, ఎన్ని ప్రమాదాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని మీకు ఇబ్బందులు ఎదురైనా సరే ప్రభునందు స్థిరంగా బలంగా నిలబడి మీ సాక్ష్య జీవితాన్ని కాపాడుకోమని మీ అందరి తరఫున మీకు తెలియజేయచ్చు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించను గాక. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు దాకా మీ అందరూ చాలా చక్కగా విన్నారు. మరి తన కొరకు, తన కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మరొక అంశంతో మేము ముందుకు వద్దాం. ఈ యొక్క జాన్ కోయ గారి ఛానల్లో ఎవరైతే వీక్షిస్తున్నారో ఆ ఛానల్ ఇంకా చూడడం, మా జర్నీలో అతను కూడా వాడుకుంటూ ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధపడతాము. మా కొరకు, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించండి. చివరిగా ఒక మాట మీరు చెప్తే ముగిద్దాం. సార్, చివరిగా నేను ప్రజలకి, ప్రేక్షకులకి, మతోన్మాదులకి అందరికీ కలిసి వచ్చారా ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి. ఒకటి, క్రైస్తవ మామూలు పాస్టర్లు ఆడుకుంటారు, మత మార్పు కోసం తిరుగుతూనే ఉంటారు అని ఏదైతే ఆ మాట ఉందో సమాజంలో క్రైస్తవులు ముద్రేశారు. అంతే. మీరు స్వార్థ రూపంలో, స్వార్థ కాదు శవార్థ, మత మార్పు చేస్తారు, అడుక్కుంటారని. నేను ఎక్కడో కూర్చుంటాను, బైబిల్ తీసుకొచ్చాను, ఫ్రీగా ఇస్తారు, ఇలా అడుక్కుంటారని ఉంది కదా. కానే కాదు, క్రైస్తవ సమాజం శాంతియే. కానీ దారుణాలు ఘోరంగా మాట్లాడితే అప్పుడు క్రాంతి. ఓకే, బట్ నిజంగానే చట్టాన్ని కూడా పట్టించుకోకుండా, చట్టం కూడా నా చేతిలో ఉంది, చట్టం రాసింది కూడా మేమే అన్నట్టు మీరు మాత్రం లోపల చేపల కింద మీరులాగా ఏదైతే మీరు గర్వాలు చేస్తున్నారో, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఒకటి. రెండోది, ఇంకా మతం మొదలు అంటారా ప్రేక్షకులారా, వీళ్ళ వల్ల జీరో, క్రైస్తవ సమాజానికి జీరో. వీళ్ళు ఏం చేయలేరు. జస్ట్ బూతులు తిడుతూ ధర్మాన్ని, దేశాన్ని ఎవరు కాపాడుకోలేరు. ఓకే, సో మతం మొదలు అయితే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో క్రైస్తవ సమాజం, యావత్ క్రైస్తవ సమాజం అలర్ట్ అవ్వాలి. ఇది ఈ యొక్క లోపల ఒక పెద్ద బిగ్గెస్ట్ ఆర్గనైజ్ లా జరుగుతుంది. సో దిస్ ఇస్ నాట్ సింపుల్ మ్యాటర్, దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ నేషనల్ ఇష్యూ అని తెలియజేసుకుంటూ ప్రభునందు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. మరి విన్నారు కదా, చివరి మాటలు కూడా విన్నారు. మరి మరొకసారి మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుతున్నాను, తన కొరకు, తన జర్నీ కొరకు, తన కుటుంబం కొరకు ప్రార్థించండి. ఇంకా మంచి సంగతులు మనం తెలుసుకుందాం. ఇలాంటి వారు అనేకులు ప్రభునందు మారాలని
ప్రార్థన చేయండి సేవకులారా. సేవకులు అనేకుల ప్రార్థన తనను మార్చింది, అనేకుల సేవకుల ప్రేమ తనను మార్చింది. ప్రేమ కలిగిన సేవకులు, ప్రేమతోనే ఇలాంటి మొండి దండి సేవ లాంటి వారిని అందరినూ మనం మార్చడానికి ముందుకు వెళ్ళాలని క్రైస్తవ ప్రపంచానికి అలాగే క్రైస్తవ సేవకులకి పిలిపిస్తూ క్రైస్తవ సంఘము క్రీస్తునందు ప్రభు రాకడకు సిద్ధమై విస్తరించుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. సరే.